ప్రకటన దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎవరి దగ్గరైనా సెల్ ఉంటే మీ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోండి. రెండోదిగా, సన్నిధిలో కూర్చున్న తర్వాత అటు ఇటు బయటికి వెళ్ళొద్దు. మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. మీ పిల్లల్ని మీ దగ్గర మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఈ రెండు విషయాలు మీరు గమనించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు చాపి గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. మరి ఈ దినాన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడుగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నటువంటి సమయం ఇది. ఈ యొక్క సందర్భాలలో అనేకులు ఈ పండుగని అనేక విధాలుగా ఆచరిస్తూ అవలంబిస్తూ ఉంటారు. దీనినే మనం ఏమంటామంటే ఈస్టర్ పండుగ అంటాం. పునరుద్ధానం. పునరుద్ధానం అంటే ఏమిటి? చనిపోయి తిరిగి లేపబడటం. చనిపోయి తిరిగి లేపబడిన దానిని పునరుద్ధానం అంటారు. అంటే యేసుక్రీస్తు సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి, మూడవ దినాన తిరిగి లేపబడినటువంటి దినం ఇది. హల్లెలూయా. గనుక మనందరికి జయాన్నిచ్చిన దినం ఇది. మనందరికీ విజయాన్ని ఇచ్చిన దినం ఇది. గనక ఈ పండుగని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధముగా ఆచరిస్తూ నడిపించబడుతున్నటువంటి దినాలు ఇవి. అయితే ప్రాముఖ్యముగా ఈ దినాన్ని మనం చూసినట్లయితే బైబిల్ ఒక చక్కటి మాట ఉంది. ఆ మాటను మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 3వ వచనము 4, 5 3 వచనాలు చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి చెందెను, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆమేన్. హల్లెలూయా. అందరు చేతులు పైకి గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనిస్తే యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తూ వచ్చాడు. రోగులను స్వస్థపరిచాడు, మనిషికి ఆత్మ రక్షణ ఇచ్చే మాటలు చెప్పాడు, మనస్సును మార్చుకోమన్నాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు జరిగించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎన్ని మాటలు చెప్పిన, ఎన్ని కార్యాలు చెప్పిన ముగింపుకు ఒక మాట చెప్పేవాడు. నేను యూదులకు అప్పగించబడతాను, వాళ్ళు నన్ను సిలువ వేస్తారు,
నేను చంపబడతాను, మరల సమాధిని గెలిచి 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన ప్రతి మాట శిష్యులు అందరూ విన్నారు, జనసమూహము కూడా విన్నారు. వాళ్ళ కొంతమంది బాధపడ్డారు, అయ్యా మీరు చనిపోతే మా పరిస్థితి ఏమిటి? మీరు ఉండబట్టి ఇప్పుడు మేము క్షేమముగా నిబ్బరముగా బ్రతుకుతున్నాం, మీరు లేకపోతే మా జీవితాలు క్షేమముగా ఉండవు, నిబ్బరముగా ఉండవు అని వాళ్ళు భయపడిపోయారు. భయపడ్డారు వాళ్ళంతా. భయపడినప్పుడు కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను చంపబడతాను, నన్ను సమాధి చేస్తారు, అయినా 3వ రోజు నేను తిరిగి లేపబడతాను, పునరుద్ధాన శక్తితో నింపబడతాను అని యేసుక్రీస్తు ఎక్కడ నోట్లోంచి దేవుని మాటలు అందించిన, ఉపదేశాన్ని బోధించిన, ఆయన చెప్పిన మాటల్లో లేఖనము చెప్పినట్లుగా నేను చనిపోయి మృతి చెందిన తర్వాత సమాధి చేస్తారు, 3వ రోజున తిరిగి లేపబడతాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి, మీరు అందరూ పెద్దగా చెప్పాలి. ఈ విషయాలన్నీ 12 మంది శిష్యులు విన్నారు. అటు జనసమూహం ఉంది, శిష్యులు విన్నారు. అయిన తర్వాత యేసుక్రీస్తుని సిలువ వేశారు. 7 మాటలు ఆయన పలికాడు సిలువలో. 7 మాటలు పలికిన తర్వాత ఆయన్ని సమాధి చేయటం జరిగింది. యేసయ్యని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత సమాధి మీద పెద్ద రాయి కూడా పెట్టబడి ఉంది. ఆ సమాధికి బందోబస్తు కూడా ఉన్నారు, సెక్యూరిటీ ఉంది. ఆలోచించండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను 3వ రోజున తిరిగి లేపబడతాను. చనిపోయిన వారు ఎవరైనా సమాధి చేసిన తర్వాత తిరిగి లేపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి బైబిల్లో? చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత తిరిగి లేపబడిన వ్యక్తి ఎవరు? యేసయ్య ప్రార్థన ద్వారా లాజరు అక్కడే తిరిగి లేపబడ్డాడు. ఆమేన్. అది కేవలం యేసయ్య ద్వారా కార్యం జరిగింది. ఇంకెక్కడ కూడా అలాంటి కార్యం జరగలేదు. తబితను సమాధి చేయలేదు, మేడ గది మీద పెట్టారు. ఆలోచించండి. సమాధి చేసిన తర్వాత మళ్ళా సమాధిని గెలిచి సమాధిని ఓడించి తిరిగి లేపబడినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. ఆయన లేపబడ్డాడు. ఇప్పుడు మనం అందరం ఈ పండుగని అనేక విధాలుగా ఆచరిస్తున్నాం, అవలంబిస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఈస్టర్ పండగ అనగానే సమాధులన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆలోచించండి. ఏం జ్ఞాపకం వస్తాయండి? చెప్పాలి, మీరు చెప్పాలి. ఏం జ్ఞాపకం వస్తాయి? ఈస్టర్ పండుగ అంటే ఏమిటి? సమాధుల పండుగ. ఏ పండుగ అండి? సమాధుల పండుగ. సమాధులకు సున్నం కొట్టాలి, కొవ్వొత్తులు వెలిగించాలి, పూలదండలు వెయ్యాలి, తెల్లవారుజామున సమాధిలోకి వెళ్ళాలి. ఆలోచించండి. సమాధిలోకి వెళ్ళాలి, ఆ కార్యక్రమాలు పాలు పొందాలి అని ఈ రోజున అనేకులు సమాధిని గెలిచి పునరుద్ధానుడిగా లేపబడిన యేసుక్రీస్తు వైపు త్రిప్పబడలేదు. ఈ సమాధుల పండుగ సందర్భంగా ఎవరి వైపు త్రిప్పబడుతున్నారంటే సాతాను వైపు త్రిప్పబడుతున్నారు.
అనుకుంటారు కొవ్వొత్తులు వెలిగించడం ఈస్టర్ పండుగ, పూలమాల వేసుకోవటం ఈస్టర్ పండుగ, సమాధుల దగ్గరికి వెళ్ళి సున్నం కొడితే చచ్చినోళ్ళు, మీరు అన్నట్టు సమాధుల దగ్గరికి వెళ్ళి సున్నం కొడితే చచ్చినోళ్ళు మళ్ళీ బ్రతుకుతారంటే నేనే వెళ్తా, మా ఊరికి వెళ్తా. మా అమ్మ చచ్చిపోయిందిగా నాకు 2 సంవత్సరాల వయసులో. ఆమె సమాధి ఎక్కడుందో కూడా నాకు తెలియదు. సరే ఒకరినొకరిని అడుగుతాయండి మా అమ్మగారి సమాధి ఎక్కడుందంటే ఎవరొకరు చెప్తారు. ఒక 50 కేజీలు సున్నం తీసుకెళ్తాను, పెయింట్ తీసుకెళ్తాను, కొబ్బరికాయలు తీసుకెళ్తాను, కొవ్వొత్తులు తీసుకెళ్తాను, పూలమాలలు తీసుకెళ్తాను, పూలమాలన్నీ తీసుకెళ్తాను. అన్ని తీసుకుని వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అన్ని ఏర్పాటు చేస్తాను. అమ్మా నీ కుమారుడిగా నేను వచ్చాను, రా, ఈస్టర్ శుభ సందర్భముగా సమాధుల నుంచి బయటికి రా అన్నాను అనుకో, వస్తే మంచిది. ఆమేన్ చెప్పండి. వస్తే ఇప్పుడు మీరు అందరూ చర్చిలో ఉంటారా? నాకల్ చూడండి, ఏంది నీరసంగా ఉన్నారు ఈరోజు, నేను తినొచ్చినట్టున్నారు. ఇప్పుడు మనం అందరం చర్చిలో ఉంటాం. ఎక్కడుంటాం మీరు అందరూ చెప్పండి, ఎక్కడుంటాం? మనం అందరం చర్చిలో ఉంటామా? మన బంధువులు ఎంతోమంది చనిపోయారు కదా, మన రక్త సంబంధులు ఎంతోమంది చనిపోయారు కదా, మన తోబుట్టులు ఎంతోమంది చనిపోయారు, మనకు తెలిసిన వారు ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్తాం, ఆ సమాధుల్లోకి వెళ్తాం, ఆ శ్మశానాల్లోకి వెళ్తాం. వెళ్ళి అమ్మ తిరిగిరా అంటాం. అలా గన్న సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధుల పండగ చేస్తే వాడు తిరిగి వస్తే ఎంత మంచిదండి. ఆమేన్ 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 ఆమేన్. అలా కాదండి. హల్లెలూయా. సమాధిలోనికి వెళ్ళి సమాధిని గెలిచి మరలా పునరుద్ధానుడుగా శక్తిని పొందుకొని సజీవుడిగా లేపబడిన వాడు ఎక్కడో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే సజీవుడిగా సమాధిని గెలిచి మరణపుములను విరిచి లేపబడిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఈ ప్రపంచంలో ఆయన దేవుడుగా, ఆయన సజీవుడిగా ఈ రోజున ప్రజలు ఆరాధిస్తున్నారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి మీరందరూ. ఎందరికో సమాధులు తొలిపించుకుంటారు, సమాధుల్లో మనిషిని పెట్టి తర్వాత బండేసేసి మంచిగా టైల్స్ పెట్టి కట్టుకుంటూ ఉంటారు. వినండి, టైల్స్ పెట్టి మంచి కట్టుకుంటూ ఉంటారు. ఎందరో సమాధులు ఉన్నాయి, ఆ సమాధుల నుంచి మనిషి బయటికి రాలేదే. ఆ సమాధుల్లోనే మనిషి జీవిస్తున్నాడే. శరీరం అంతా కుళ్ళు పట్టిపోయింది, ఎముకలన్నీ కుళ్ళు పట్టిపోయి ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఒక సమాధిని గెలిచి మరణ పొమ్మల్ని విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేపబడిన దినం ఈ దినము. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు చెప్పాడండి, ఏనండి అర్థం చేసుకుని చెప్పాడు, నేను తిరిగి లేపబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను, 3వ దినం తిరిగి లేస్తాను, 3వ దినం సమాధిని ఓడిస్తాను, మరణపుములను విరుస్తాను, మరణాన్ని నేను నిరర్ధకము చేస్తాను అని యేసుక్రీస్తు చెప్పిన మాట నగ్న సత్యం. ఆమేన్. ఆయన చెప్పాడు, వినండి, ఆయన చెప్పాడు. మరి ఆయన చెప్పినప్పుడు 3వ దినాన్ని ఎప్పుడండి? ఆదివారం ఈరోజు. హల్లెలూయా. మరి శిష్యులు 12 మంది శిష్యులు వెళ్ళాలి కదా. దినాలని క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 12 మంది శిష్యులు సమాధి దగ్గరికి వెళ్ళాలి. 70 మంది శిష్యులు సమాధి దగ్గరికి వెళ్ళాలి. రోగులు, బాగుపడిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు, సన్నిధిని అనిపించిన వారు, ఆయన ద్వారా మేలును అనిపించిన వారు, ఈ జన సమూహం అంతా కూడా యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాలి కదండి. ఈ 12 మంది శిష్యులు వెళ్ళలేదు, పిలువబడిన 70 మంది శిష్యులు వెళ్ళలేదు. ఈ స్వస్థత పొంది రక్షణ పొందినటువంటి ఈ జనసమూహం కూడా వెళ్ళలేదు. ఒక్క తల్లి మాత్రము యేసయ్య సమాధి దగ్గరికి ఇంకా చీకటుండగానే ఆదివారం రోజు తెల్లవారుజామున యేసయ్య సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆమేన్ ఆమేన్. ఎవరండి ఆమె? ఆమె పుట్టు పూర్వత్వాలు ఏంటండి? ఈ మగ్దలేనే మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చరిత్ర ఏమిటి? ఆలోచించనండి. మన పుట్టు పూర్వత్వాలు మనం తెలుసుకోవాలండి.
పుట్టుపూర్వత్వాలు తెలుసుకోకుండా, మన చరిత్ర మనం తెలుసుకోకుండా మన దేవుని ఆరాధించడం వల్ల మనకు మేలేం జరగదు. దేవుని మహింపరచడం వల్ల మనకి విజయం కలగదు. దేవుని ధ్యానించడం వల్ల మన జీవితంలో స్వస్థతలు జరగవు, ఆత్మరక్షణ కలగదు. అసలు ఆ పుట్టుపూర్వత్వం ఏమిటంటే, ఇలాగ యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను అందిస్తూ ఉన్నాడు. సువార్త చెప్తున్నాడండి. సర్వజనులారా మీరందరూ రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పాపాలు మీరందరూ ఒప్పుకోలు చేసుకోండి అని యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను అందిస్తున్నప్పుడు, ఆయన సువార్త చెప్తున్నప్పుడు ఒక తల్లి గారు ఆ జనసమూహంలో కూర్చొని ఉంది. హల్లెలూయా. అక్కడ యేసయ్య చెప్తున్నప్పుడు యేసయ్య మాటలు వింటున్నటువంటి తల్లి గారు ఆ జనసమూహంలో కూర్చొని యేసయ్య మాటలు వింటూ ఉంది. ఈ మగ్దలేని మరియ అంతకు మునుపు చాలా రోగిగా ఉంది. ఎంత రోగం అంటే అంత రోగము, ఎంత బలహీనరాలంటే అంత బలహీనరాలు. తన జీవితం అంతా రోగముతోనే పెనవేసుకుంది. తన బ్రతుకంతా కూడా కన్నీళ్లకు గురైపోయింది. ఆలోచించండి, ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఎంత ట్రై చేస్తున్నా ఉండలేకపోతుంది. ఆమె నిలబడాలని ఎంత ట్రై చేస్తున్నా నిలబడలేకపోతుంది. ఆమె పరిపూర్ణంగా మాట్లాడాలని ఎంత ట్రై చేస్తున్నా మాట్లాడలేకపోతుంది. ఆలోచించండి మీరు. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు దగ్గరికి రాగానే యేసయ్య ఆమె నిమిత్తమై ప్రార్థించెను. కొట్టండి గట్టిగా, పెద్ద కొట్టాలి, మీరు గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నిమిత్తం యేసయ్య ప్రార్థించినప్పుడు ఆమెను ఏదిస్తున్నటువంటి దెయ్యాలు, ఆమెను ఎంటాడుతున్న దెయ్యాలు, ఆమెలో పనిచేస్తున్న సాతాను శక్తుల ప్రభావం, కొన్ని సందర్భాల్లో సాతాను శక్తులు కూడా మనల్ని పనిచేస్తూ ఉంటాయి. దేవుడు పక్కకి వెళ్ళిపోయినప్పుడు, వాక్యం పక్కకి వెళ్ళిపోయినప్పుడు, వినండి, వాక్యం పక్కకి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు పక్కకి వెళ్ళిపోయినప్పుడు, సన్నిధి మనలోంచి దూరం అయిపోయినప్పుడు, పరిశుద్ధత మనలోంచి దూరం అయినప్పుడు, నీతి మనలోంచి దూరం అయిపోయినప్పుడు సాతాను మనలో పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆమెలో సాతాను పనిచేస్తున్నాడు కాబట్టి యేసయ్య ఆమె కోసం ప్రార్థించగానే ఆమెలో ఉన్న 7 దెయ్యాలు ఆమెను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాను. ఆమేన్. ఇప్పుడు ఆమె బాగుపడిందండి. ఈనాలు మీరు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఆమె మగ్దలేని మరియ బాగుపడింది. 7 దెయ్యాల చేత ఒకప్పుడు పీడించబడింది. ఒకప్పుడు 7 దెయ్యాల చేత తన జీవితం అంతా నడిపించుకుంది. ఆమె జీవితం అంతా కూడా దెయ్యాలతో స్నేహం, సహజీవనం చేస్తూ ఉంది. దెయ్యం ఎక్కడికి వెళ్తే దెయ్యం చెప్పినట్లే నడుస్తుంది. దెయ్యం ఎంత తినమంటే అంత అన్నమే తింటుంది. దెయ్యం కుసేపు నిద్రపోమంటే నిద్రపోతుంది. దెయ్యం తగాదులాడమంటే తగాదులాడుతుంది. దెయ్యం ఏది చెప్తే చేస్తుంది. ఆమె మనిషే కానీ దెయ్యం ఆమెలో ఉంది కాబట్టి దెయ్యం ఏది చెప్తే చేస్తుంది. ఆలోచించండి, దెయ్యం ఏది చెప్తే చేస్తుంది. అదిగో వాళ్ళని పోయి తిట్టమంటే తిడుతుంది, కొట్టమంటే కొడుతుంది, గందరగోళం చేయమంటే గందరగోళం చేస్తుంది. 1 దెయ్యమా 2 దెయ్యాల, ఇంచుమించు 7 దెయ్యాల చేత పీడించబడిన స్త్రీ. 7 దెయ్యాలు, 7 రోగాలు ఆమె జీవితంలో సాతాను పెట్టాడు. 7 రోగాలండి. ఒక రోగం అయితే తట్టుకుంటాం మనం, ఒక సమస్యనైతే మనం తట్టుకుంటాం, ఒక బాధనైతే మనం తట్టుకుంటాం. 7 రోగాలు ఆమె జీవితంలో పరిపాలన చేస్తున్నప్పుడు యేసయ్య ఆమెలో ఉన్న 7 దెయ్యాలను వెళ్ళగొట్టిన గనుక ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యము, రక్షణ, మార్పు కలిగింది. పట్టణం చెప్పలు గట్టిగా ఎదగొట్టాలి. హల్లెలూయా. అందరం హల్లెలూయా. సంపూర్ణమైన విడుదల కలిగింది. ఇప్పుడు 12 మంది శిష్యులు మగోళ్ళ ఆడవాళ్ళండి, మీరు చెప్పండి. నాకు అది తిరిగి చెప్పాలి మీరు. ఈ 12 మంది శిష్యులు మగోళ్ళ ఆడవాళ్ళండి. మగ్దలేని తల్లి గారు మరియమ్మ, మగ్దలేని మరియమ్మ తల్లి పురుషుడా లేకపోతే స్త్రీ అండి? 12 మంది శిష్యులు మగవాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
70 మందిని కూడా దేవుడు పిలుచుకుని శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మగ్దలేని మరియ మాత్రం యేసయ్య చేత స్వస్థత పొందింది కాబట్టి యేసయ్య 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు కాబట్టి నేను ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. ఎవరి సమాధి దగ్గరికి వెళ్ళాలండి? ఆమండి చెప్పండి, ఎవరి సమాధి దగ్గరికి వెళ్తుందండి? మగ్దలేని మరియకి వాళ్ళ బంధువులు సమాధులు లేవా? మీరు చెప్పండి. మధ్యలోని మరీకి వాళ్ళ అమ్మ లేదా? వాళ్ళ నాన్నగారు లేదా? వాళ్ళ తోబుట్టువులు లేరా? వాళ్ళ అక్క చెల్లెలు లేరా? వాళ్ళ బంధువులు లేరా? వాళ్ళ స్నేహితులు లేరా? వాళ్ళ వంశము లేదా? వాళ్ళ గోత్రము లేదా? వాళ్ళ వంశం అనే సమాధులు ఎన్నో ఉంటాయి కదండి, ఎన్నో సమాధులు ఉంటాయి. హల్లెలూయా. మరి ఆ సమాధులన్నిటి దగ్గరికి వెళ్ళకుండా ఈమె ధైర్యముగా ఆదివారం ఇంకా చీకట్టుండగానే యేసయ్య సమాధి దగ్గరికి వెళుతుంది. ఆమేన్. ఇంకా చీకట్టుండగానే. ఇప్పుడు ఎవరైనా ఈ రోజంటే 4 ట్యూబ్ లైట్లు పెట్టారు కాబట్టి సమాధి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని వచ్చారు, బాగానే ఉంది, మంచిది. కూర్చోతాము, కూర్చో, బాగానే ఉంది. మరి రేపు రోజున మీరు ఎవరైనా సమాధి దగ్గరికి ఒక్కళ్ళు వెళ్ళి చూసి వస్తారా? చెప్పండి. ఏదైనా మాట్లాడలేదు. మేము రేపు రోజున సోమవారం ఉదయం మేము ఒక్కలమే సమాధిలోనికి వెళ్ళి సమాధి దగ్గర కూర్చొని తిరిగి వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏందండి చేతులు ఎత్తట్లేదు? తింటానికి చేతులు ఎత్తారా? ఎవరు వెళ్తారండి? అమ్మ సమాధులు అంటే దేయాలి కదా. ఆమేన్. మంచోడు చేస్తాడు, తాగుబోతాడు చేస్తాడు, తిరుగుబోతాడు చేస్తాడు, అన్నిటిని అక్కడే కదా పెట్టేది. ఏమండి? నేను సమాధులకు రేపు రోజున నేను వెళ్ళి వస్తాను. ఎవ్వరు వెళ్ళలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. మగ్దలేని మరియ మాత్రం యేసయ్య సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళ భర్త అడుగుతున్నాడు, తోబుట్టువులు అడుగుతున్నారు, రక్త సంబంధాలు అడుగుతున్నారు, తెల్లవారుజామున ఆదివారం ఎందుకు బయలుదేరుతున్నావు? ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంది పొద్దున్నే చీకటి ఉండగానే వెళ్తున్నావు అంటే అమ్మంటుంది, నేను యేసయ్య సమాధి దగ్గరికి వెళ్తున్నాను. నా దేవుడు చెప్పాడు కదా, 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పాడు కదా, కనుక ఆయన చూడటానికి వెళ్తున్నాను. చూడండి, మగ్దలేని మరి ఒక స్త్రీనైనప్పటికీ కూడా ఆమె గుండె ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు. చప్పట్లు కొట్టండి. మగ్దలేని మరియ గుండె పిరికి గుండె కాదు, పిరికి గుండె కాదు. మగ్దలేని మరి గుండె ఎలాంటిదంటే ధైర్యం కలిగిన గుండె. యేసయ్యలో ఉన్నటువంటి గుండెకాయ ఆమెలో ఉంది. ఈరోజు చాలా మంది అంటారు, అన్న మేమే ఆడ చేయగలుగుతాను, మేమే ఆటకు సమాధుల్లోకి వెళ్తాం, మేము అసలు ఆడవన్నా మాకు భయం ఎక్కువ అన్న, మాకు అడవుడు ఎక్కువ అన్న, మాకు తొందర ఎక్కువ అంటూ ఉంటారండి కొంతమంది. ఆలోచించండి. ఆమె గుండె ధైర్యానికి ఒప్పుకోవచ్చు. అడుగుతున్నారు, ఏంటో నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నావు? వెళ్ళొద్దు, అక్కడ దెయ్యాలు తిరుగుతాయి, సమాధిలో దెయ్యాలు ఉంటాయి, సమాధిలో రోగాలు ఉంటాయి, సమాధి దగ్గరికి వెళ్ళొద్దు అంటే నేను వెళ్ళి తీరతాను. నా యేసయ్యని కన్నులారా చూడాలి, నా యేసయ్యతో మాట్లాడాలి, ఆయన్ని నేను ముఖ దర్శనము చేయాలి. సరేనమ్మ, నువ్వు ముఖ దర్శనం చేస్తానన్నా వెళ్తున్నాను. అయినా ఆ 12 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడుగా, 70 మంది శిష్యులను కూడా సేవకు పిలుచుకున్నాడుగా. కుంచోళం బాగు చేశాడు, గుడ్డోళం బాగు చేశాడు, రోగులను బాగు చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పెట్టాడుగా. వాళ్ళకు లేని దిగులు, వాళ్ళకు లేని బాధ నీకెందుకమ్మా? అర్థమవుతుంది వాక్యం చాలా జాగ్రత్తగా. వాళ్ళకు లేని బాధ నీకెందుకు? వాళ్ళకు లేని దిగులు నీకెందుకు? వాళ్ళు నీలాగానే బాగుపడ్డారు కదా, వాళ్ళు నీలాగానే స్వస్థపరచబడ్డారు కదా, వాళ్ళు కూడా విడుదల కలిగింది కదా. ఎందుకు మనం వెళ్తాం?
అంటున్నామంటది. వాళ్ళకి ఆ దిగులు ఉందో లేదో నాకైతే తెలియదు. ఒకరి గురించి నాకు ఏ సంబంధం లేదు. ఆయన నన్ను 7 దెయ్యాలతో ఉన్నప్పుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. నా యేసయ్య ఎడల నా కృతజ్ఞత ఉంది. కొట్టు గట్టిగా చప్పలు కొట్టు. కృతజ్ఞత లేని వాడిని కాదు, కృతజ్ఞత లేని దాన్ని కాదు. ఆయన ఎడల నాకు కృతజ్ఞత ఉంది. ఆయన నన్ను స్వస్థపరచకపోతే ఎప్పుడో నేను చనిపోయేదాన్ని, ఎప్పుడో దెయ్యాలు నన్ను తినేసేయి. దెయ్యాలు నన్ను తినేసేసే. ఒక దెయ్యం 2 దెయ్యాలు 7 దెయ్యాలు నన్ను పట్టుకునే కదండి. ఈ దెయ్యాలన్నీ నన్ను తినేసేసేయి. ఎప్పుడో చచ్చిపోయేదాన్ని, ఎప్పుడో కాటికి గురైపోయేదానిని, నా జీవితం పూర్తిగా దెబ్బతినిపోయేది, నా జీవితం అంతా నాశనం అయిపోయేది. ఆయన ఆ రోజు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నాకంటూ దేవుని మీద కృతజ్ఞత ఉంది. ఆలోచించనండి, ఈ రోజున చాలా మంది దైవాంధన జీవితంలో దేవుని మీద కృతజ్ఞత అనేది చాలా తక్కువ. ఆమేన్. నువ్వు సమాధులకు సున్నం కొట్టడం కాదు సమాధుల పండగంటే, సమాధుల దగ్గరికి వెళ్ళి డాన్సులు వేయటం కాదు సమాధుల పండగంటే. ఈస్టర్ ఆరాధన అంటే ఏమిటో తెలుసా? మగ్ధులేని మరియ వలె యేసయ్య ఎడల కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదండి. కృతజ్ఞత. ఆమె యేసయ్య చేసిన మేలు మర్చిపోవటం లేదు, కృతజ్ఞత కలిగింది కాబట్టి యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళింది పరిగెత్తుకుంటూ. ఆమేన్. సమాధి దగ్గరికి వెళ్తే సమాధి మీద ఆల్రెడీ ఏం పెట్టారని పెద్ద రాయి పొర్లించబడి ఉంది. సమాధి మీద యేసయ్య సమాధి పెద్ద రాయి పొర్లించబడి ఉంది. పెద్ద రాయి పెట్టారండి. పెద్ద రాయి ఎక్కడ మరి తెచ్చుకున్నారో లేకపోతే ఎక్కడ దాన్ని సిద్ధం చేసుకున్నారో, యేసయ్య సమాధి మీద పెద్ద రాయి పెట్టారు. పెద్ద రాయి, చిన్న రాయి కాదు. చిన్న రాయి కాదండి పెట్టింది, పెద్ద రాయి పెట్టారు యేసయ్య సమాధి మీద. ఇప్పుడు యేసయ్య సమాధి మీద పెద్ద రాయి పెట్టినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే యేసయ్య సమాధి మీద పెట్టబడిన పెద్ద రాయి పొర్లించబడి ఉండుట చూచెను. ఆమేన్. పొర్లించబట్టమే కాదండి, ఆలోచించండి. రాయి పొర్లించబట్టమే కాదండి, ఆ సమాధిలో ఆమె ఇలాగా తల కిందకి చూస్తే ఖాళీ సమాధి కనిపిస్తుంది. సమాధిలో ఏ మనిషి లేడు, సమాధి అంతా ఖాళీగానే కనిపిస్తుంది. ఎవరో ఈ రాయి పొర్లించుకున్న యేసయ్యని ఎవరో తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. యేసుక్రీస్తు సమాధిలో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అర్థం కావటం లేదు, ఎటు వెళ్ళిపోయాడు అర్థం కావట్లేదు. ఎవరు ఎత్తుకొని పోయి ఉండొచ్చు, ఎవరు నా యేసయ్య దేహాన్ని దొంగిలించి ఉండొచ్చు. ఏమైనా సచ్చిన శవాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారండి? నాకు కలిసి చూడండి, ఈ రోజున సచ్చిన బాడీని ఇంట్లో పెట్టుకొని 4 రోజులు ఇంట్లో పెట్టుకొని, లేకపోతే 10 రోజులు ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా సుగంధ ద్రవ్యాలతో, లేకపోతే పూలతో, లేకపోతే సెంటుతో, లేకపోతే అత్తరుతో మనం శుభ్రంగా దాన్ని సచ్చిన శవాన్ని ఇంట్లో పెట్టుకొని మనం రోజు హల్లెలూయా స్తోత్రం అంటామా? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. నాకల్ నోరు తెచ్చి చెప్పాలి మీరు. హల్లెలూయా పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. సజ్జన శవాన్ని ఇంట్లో పెట్టుకున్న స్తోత్రము అల్లి అంటామండి మనం. ఈ శవం ఎందుకు ఉంచుతుందా మీరు? తొందరగా సిద్ధపరచండి, తీసుకుని వెళ్తే మంచిది. ఈ శవాన్ని తీసుకుని వెళ్దామని ఆలోచించనండి. శవాన్ని మనం ఇంట్లోంచి తీసుకొని వెళ్ళి సమాధి చేసిన దాకా మనం నిద్రపోం. ఆమేన్. హల్లెలూయా. సమాధి చేసిన దాకా నిద్రపోం. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధిలో లేడు. ఇప్పుడు ఆయన సమాధి మీద పెట్టబడిన పెద్ద రాయి పొర్లించబడి ఉంది. ఈ ఈస్టర్ శుభ సందర్భముగా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీ గుండెల మీద, నీ హృదయములో, నీ శరీరం మీద, నీ మనస్సులో పెట్టబడిన పెద్ద రాయిని దేవుడు తొలగించబోతున్నాడు. రాయి అంటే బరువు,
రాయి దెబ్బ తగిలితే మనిషి ఊరకను చనిపోతాడు, కర్ర దెబ్బ తగిలిన మనిషి బ్రతుకుతాడు, కానీ రాయి దెబ్బ తగిలిందనుకో ఊరకన చనిపోతాడు. అంటే బరువైన భారం, బరువైన కష్టం, బరువైన ఇబ్బందికి నువ్వు గురైపోతున్నావా? ఈ ఈస్టర్ శుభ సందర్భముగా నీ జీవితంలో ఆ బరువుని ప్రభు తొలగించబోతున్నాడు. ఆమేన్. అది పెద్ద సమస్య కావచ్చు, పెద్ద రోగమే కావచ్చు, పెద్ద జబ్బే కావచ్చు, పెద్ద వ్యాధి కావచ్చు, దేవుడు నీ జీవితంలో ఆ రాయిని పొర్లించునుగాక, ఆ రోగాన్ని పొర్లించునుగాక, ఆ సమస్యను పొర్లించునుగాక, ఆ సాతాను కార్యాలు పొర్లించబడునుగాక. పెద్ద రాయిని దేవుడు సమాధి మీద పెట్టబడిన పెద్ద రాయిని దేవుడు పొర్లించిన దేవుడు, పక్కకు నెట్టేసిన దేవుడు. నీ సమస్య దేవునికి పెద్ద ముఖ్యమండి, నీ సమస్య దేవునికి పెద్ద భారం అండి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి భారం ఏమీ లేదండి. ఇప్పుడు ఆ సమాధి అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంది. పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు, అయ్యా పేతురు గారు, పాస్టర్ గారు వినండి, ఓ పాస్టర్ గారు, ఆ సమాధి ఖాళీగా కనిపిస్తుంది, యేసుక్రీస్తుని ఎవరో తీసుకుని వెళ్ళారు, ఆ పెద్ద రాయి కూడా పక్కకి వెళ్ళిపోయింది, నాకేం అర్థం కావట్లేదయ్యా, రా వెళ్దామని పేతురు ఇంకొక శిష్యుడు మొత్తం ముగ్గురు కలిసి వెళ్తే, ఈ పేతురు ఆ పక్కన శిష్యుడు కూడా చూసి సైలెంట్గా వచ్చేస్తారు. కానీ మగ్దలేని మరి మాత్రం సమాధి దగ్గరుండి ఏడుస్తూ ఉంది. దేనికోసం ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? ఆయన ఏడ్చేదానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజున అనేకులు అనేక విధాలుగా ఏడుస్తూ ఉంటారు. ఆలోచించండి. ఈస్టర్ శుభ సందర్భముగా మరి మాకు తినటానికి ఏమి లేదే, కట్టుకోవటానికి ఏమి లేవే, ఉండటానికి ఏది లేదే అన్నట్లుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఏడుస్తూ ఉంటారు. అయితే మగ్దలేని మరియ సమాధి దగ్గర కూర్చొని ఎందుకు ఏడుస్తుందంటే, నా యేసుక్రీస్తుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారని కనిపించడం లేదు, నా యేసే నేను చూడాలి, నా యేసయ్యతో మాట్లాడాలి, ఆయన ముఖ దర్శనం నేను చేయాలి అని యేసయ్యను చూడటం కోసం ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె గుండె ధైర్యమును బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. ఆమె తెగిస్తుంది, తన ప్రాణాలు కూడా లెక్క చేయటం లేదు, తన ఆరోగ్యం కూడా చూసుకోవటం లేదు, తన పిల్లలు ఏమైపోయినా బాధ లేదు, తన భర్త ఏమైపోయినా బాధ లేదు, దేవుని కోసం నేను కార్యము చేయాలి, దేవుని నా కళ్ళుతో చూడాలి, యేసయ్యని చూడాలి అని తెగిస్తూ ఉంది. తెగిస్తుందండి. మగ్దలేని మరియ తెగిస్తుంది. ఈ రోజున మన దైవాందన జీవితంలో ఆలోచించండి. ఈ రోజున మన దైవాందన జీవితంలో దేవుని కోసం మనం తెగిస్తున్నామా? మన ప్రాణాన్ని బలి చేసుకుంటున్నామా? మన ప్రాణాన్ని దేవుని నిమిత్తమై దేవుని కార్యాల కోసం మన ప్రాణాన్ని బలిగా పెట్టుకుంటున్నామా? ఆమె చరిత్ర బైబిల్లో ఇప్పుడు నిలిచింది. భూమి ఉన్నంత కాలము మగ్దలేని మరియ చరిత్ర నిలిచి ఉంటుంది. కొట్టు చప్పట్లో. ఆ చరిత్రని ఎవరు ఏమీ చేయలేరు. ఆమె చరిత్రను ఎవరు తారుమారు చేయలేరు. ఆమె త్యాగమును బట్టి ఆమె ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యేసయ్య కోసం సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటుంది. కాబట్టి ఆమె చరిత్ర శిరస్నానముగా పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ఈ రోజున నీ చరిత్ర మరి ఎక్కడ రాయబడి ఉంది? నీ ఊర్లన్నా రాయబడి ఉందా? నీ గృహంలన్నా రాయబడి ఉందా? నీ ఇంట్లన్నా రాయబడి ఉందా? ఏమండి, మగ్దలేని చరిత్ర ఎలాంటి తెలుసు? చరిత్ర. ఆమె చరిత్ర మంచి చరిత్ర బైబిల్లో మనం చదువుతున్నామండి. మరి ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక తల్లిగారు వినండి, ఆ తల్లిగారికి ఇచ్చిన కూతురు ఒక్క కూతురే వినండి, ఒక్క కూతురే, ముగ్గురు మగ పిల్లలు, ఆమె భర్త. మొత్తం కుటుంబంలో ఎంతమంది తెలుసండి? ముగ్గురు మగ బిడ్డలు, ఒక పాప, నలుగురు, ఆమె
ఆమె భర్త. మొత్తం ఎంతమంది అండి? 6 సంఖ్య కలిగిన కుటుంబ వ్యవస్థ అది. ఆమె చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి. 6 కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి సంఖ్య అది. ఈ 6లో కొంతకాలానికి ఏమి జరిగిందంటే వాళ్ళ భర్త, ఆ తల్లి భర్త చనిపోయాడు. తల్లిగారి భర్త చనిపోయాడు. చనిపోయాడంటే యవనస్తుడిగా కాదండి, ఇంచుమించు 50 సంవత్సరాల పైనే, 60 సంవత్సరాల లోపలే ఉంటాయి ఆయనకి వయసు పైబడి శరీరంలో కొంచెం బలహీనత చేత, శరీరంలో కొంచెం రోగాల చేత ఆయన చనిపోయాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు? తీసుకెళ్ళి 3 కుమారులు, కుమార్తె, ఆయన భార్య వెళ్ళి తిన్నగా తీసుకెళ్ళి ఒక మంచి స్థలము చూసి ఆ స్థలంలో గొయ్యి తవ్వి సమాధిని కట్టించి, సమాధిలో ఒక రాయి తెచ్చి దాని మీద శిలాశాసనం రాయించి ఆయన పేరు, ఆయన డేటు అన్ని సెట్ చేసి ఉంచారు. ఆమేన్. చెప్పాలి, పెద్దగా చెప్పాలి, మీరు అందరూ పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువునందు నిద్రించెను, ప్రభువునందు చనిపోయాను. వీళ్ళు ఏట ప్రతి సంవత్సరం ప్రతి ఇయరు ఆ సమాధి దగ్గరికి వెళ్ళటం, సమాధికి రంగు కొట్టడం, వినండి, సమాధికి రంగు కొట్టడం, సమాధిలో లైటింగ్ వెలిగించటం, ఆ సమాధి మీద పెద్ద దండ వేయటము, శుభ్రం కొబ్బరికాయలు కొట్టుకోవటం, పులిహారం పంచుకోవటం, పలహారాలు పంచుకోవటం ఇక చేస్తూ ఉన్నారు. వీళ్ళకి బాగా అదే ఆనవాయితీ. ఈస్టర్ పండగ వచ్చిందంటే సమాధులను ఉంటారు. వీళ్ళు మందిరాల్లో ఉండరు, చర్చిలో వాక్యం వినరు. వీళ్ళు ఏమండి, ఈస్టర్ పండగ తాగుబోతే ఎక్కడ ఉంటారు తెలుసా? బ్రాందీ షాప్ దగ్గర ఉంటాడు. ఈస్టర్ పండగ తిరుగుబోతే ఎక్కడ ఉంటాడు తెలుసా? ప్రేమించుకునే వ్యక్తుల దగ్గర ఉంటుంది. ఈస్టర్ పండుగ రోజు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసండి? సినిమాల్లో ఉంటారు. ఏంటండి సినిమాల్లో ఉన్నారంటే, నేను మరి యేసుక్రీస్తు మా కోసం జయమిచ్చాడు, గెలిచాడు, సమాధిని గెలిచాడు కాబట్టి మరి ఈస్టర్ పండుగ రోజున్న మేము సినిమాకి వెళ్ళకపోతే ఎట్లా? ఏమండి, ఎట్లా అండి? మరి ఆలోచించండి. వీళ్ళకు ప్రతి సంవత్సరం అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళారంటే అని చెప్తారు. మేమండి అదిగో సమాధి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ కూతురు చెప్తుంది, పాస్టర్ గారు అని చెప్పిన మాట, పాస్టర్ గారు మా నాన్న చనిపోయిన 3 రోజు నాకు ఒక కళ వచ్చింది అంది. నేనన్నా ఏం కళ వచ్చింది? నిన్ను కూడా తీసుకెళ్తాడన్నా. నన్ను కదా. ఏనండి, కొంతమంది కళ్ళగంటారు. ఏం కళ్ళగంటారు? అబ్బో, మంచి కళ్ళగంటే బాధ లేదు. ఆమె కొంతమంది ఏ కళ్ళగంటారు? లోకంలో ఉన్న కళ్ళగంటా ఉంటారు. లోకంలో ఉన్న కళ్ళ కోసం పాపం ఏదేం చేస్తా ఉంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, చేతులపై గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అందరూ చేతులపై ఎత్తి పెద్దగా చెప్పండి, ఉద్యోగం చెప్పండి. హల్లెలూయా. ఏం కాలం అంటే, పాస్టర్ గారు ఇదిగో దుడ్డుగర్ర ఒకటి ఉంది అని చెప్పే కాల. ఏనండి, దుడ్డుగర్ర ఒకటి ఉంది. ఆ దుడ్డుగర్ర పక్కన మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారి పక్కన యేసుక్రీస్తు కూడా మా నాన్న ఇలా భుజం చేసేసి మా నాన్న ఇలా పట్టుకున్నాడు కనుక వాస్తవంగా మా నాన్న పరలోకంలో యేసయ్య దగ్గర కూర్చున్నాడు. పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్య సింహాసనం ఎదుట మా నాన్న పరలోకంలో కూర్చొని ఉన్నాడు. అమ్మ, మీ నాన్న పరలోకంలో యేసయ్య సింహాసనం ఎదుట కూర్చున్నాడు కదా, అందుకేనా మీరు ఈస్టర్ పండుగలో సమాధుల దగ్గరికి వెళ్ళి మీ నాన్న సమాధికి సున్నం కొడుతున్నారా? అవును. కొబ్బరికాయలు కొడుతున్నారా? కొడుతున్నాము. ఇంకేం చేస్తున్నారు? రంగు వేస్తున్నాము. వేస్తున్నారా? వేస్తున్నాం. ఇంకేం చేస్తున్నారు? ఆ రోజంతా మాకు పండగే. అవునా, మంచిది. మరి ఇప్పుడు వాళ్ళ నాన్న వినండి, ఇప్పుడు యేసయ్య సింహాసనం ఎదుట కూర్చొని చక్కగా యేసయ్య నీడలో ఉన్నటువంటి మహిమను అనుభవిస్తున్నాడు కదా.
ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత, వినండి, సంవత్సరం గడిచిపోయిన తర్వాత అదే ప్రాంతానికి నేను వెళ్ళా. హల్లెలూయా. వినండి, అదే ప్రాంతానికి వెళ్తే చెప్పిన చూడు, కూతురు సాక్ష్యం చెప్పింది చూడండి. కూతురు సాక్ష్యం చెప్పిన తర్వాత చనిపోయినటువంటి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడని కూతురు చెప్పింది. ఆయన భార్య చెప్పారు, ముగ్గురు కొడుకులు చెప్పారు. ఒకరోజు ఇలాగన పబ్లిక్లీ మీటింగ్ పెడుతుంటే ఆమెకి దెయ్యం వచ్చి పడిపోయింది. వినండి, ఆమెకి దెయ్యం వచ్చి కింద పడింది. నాకళ్ళు చూడండి, నిద్రపోగా బాగా నిల్చుంటారు. నేనేం తిని రాలేదు. రాత్రంతా ప్రార్థనలో మోకాల మీద ఉండి ప్రభు పాదాలు పట్టుకొని వచ్చా. పిచ్చి ఇక్కడ రాలేదు బలిపీఠం దగ్గరికి. అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగానండి. గట్టిగా అల్లి చెప్పండి. మీరు అందరు పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి, ఉద్యోగం చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్దాం పడిపోయి బ్యా అంటుంది. ఏందేం బ్యా అంటుంది? మనిషి ఎప్పుడు బాగానే ఉంటుంది కదా, బాగానే ఉంటుంది, మంచిగా బట్టలు కట్టుకుంటుంది, బాగానే మంచిగా వందనాలు చెప్పింది, మంచిగానే ఉంటుంది కదా. ఏం జరిగింది ఏమకి? అమ్మ కొంచెం ముందుకు జరుపుకోండి. అమ్మ స్త్రీలు కొంచెం ముందుకు మూగండి. అక్కలారా, ఓ సమాధుల పండగ అక్కలారా, ముందుకు రాండి అక్కలారా. చేతుల మీదకి అడిగాలి చెప్పాలి, పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి, ఉద్యోగం చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా, స్తోత్రం. యేసు రక్తం. పాస్టర్ గారు, మా అమ్మ చాలా ప్రార్థన చేసిద్ది. వాళ్ళ పిల్లలు చెప్పే మాటలు, అమ్మ ప్రార్థన చేసిద్ది అని చేయదు, నాకేం తెలుసు. ఏమండి, అమ్మ చాలా ప్రార్థన చేసిద్ది అని అంటున్నారు వాళ్ళు. ఎందుకు పడిపోయింది మాకు అర్థం కావట్లేదు, ఏమో అన్నారు వాళ్ళు. సరే ప్రార్థన చేద్దామా, దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసి ప్రార్థన చేస్తుంటే ఆవులోంచి ఒక మగదేం బయటకు వచ్చేసింది. వచ్చి ఎవరో కాదు, నా భార్యే. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. సమాధుల పండుగ చేస్తున్నాము, ఇష్ట ఆరాధనలు ఉన్నాము, ఇష్ట పండుగ చేసుకుని శుభ్రంగా తింటున్నా ఉన్నాడు. వాళ్ళు మా నాన్న దుడ్డుగర్ర పట్టుకొని ఏసై ఒడిలో ఉన్నాడు, ఏసై నీడలని చెప్పారు కదండి. ఇప్పుడు ఆయన మరల భార్యలు కిందకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రాకూడదు కదా. దెయ్యం అంటుంది, ఏమి నా భార్యే, ఏమని నేను వదిలిపెట్టను, ఈమెను కూడా తీసుకుని వెళ్తాను. ఎలా తీసుకుని వెళ్ళిపో. వాళ్ళ పిల్లలు అంటారు, అన్న పాస్టర్ అన్న, మేము మా నాన్నగారు పరలోక రాజ్యం వెళ్ళాడని మేము అనుకుంటున్నాం. ఇదేంది? ఏం వెళ్తాడండి ఇతను పరలోక రాజ్యం? చుట్టా పీడిదా కూడా ఏం వెళ్తాడు పరలోక రాజ్యం? పరలోక రాజ్యం కదా అతను వెళ్ళింది. నరకానికి వెళ్ళిపోయాడు, నరకములో ఉన్నాడు, లోకములో తిరుగుతున్నాడు. ఎవరినో పట్టుకుంటే ఇబ్బంది అని తన భార్యనే పట్టుకున్నాడు గట్టిగా. పక్కన నీళ్ళు వాళ్ళని పట్టుకుంటే కొంచెం వాళ్ళు వీళ్ళు బెదిరిస్తారని ఆమె పక్కన వాళ్ళని పట్టుకున్నాడు. పక్కన వాళ్ళని కాదు పట్టుకుని తన భార్యనే పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు భార్య నిండా భర్త ఉన్నాడు. ఏం బాధలేదు. మనిషి రోజున అజ్ఞానంలో జీవిస్తున్నాడు. సత్యమేమిటో గుర్తించలేని పరిస్థితులు. యేసుని నిండు మనసుతో ఆరాధించవలసిన మనిషి ఈ రోజున సమాధుల ఎత్తుకు పరిగెత్తుతున్నాడు, లోకం ఎత్తుకు పరిగెత్తుతున్నాడు. ఆలోచించండి, లోకం ఎత్తుకు పరిగెత్తుతున్నాడు. ఆ రోజున మగ్దలేనే మరి అంటుంది, యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళిందామే.
సమాధి దగ్గరికి వెళ్ళి అంటుంది, నా యేసయ్యని ఎవరు చూశారు? ఇలా అంటారు, ఏవలేమో మనకెందుకులేమో పేతురు ఇంకొక శిష్యుడు అంటాడు, మనకెందుకులే, నీళ్ళు ఇద్దరు బయలుదేరి వచ్చినా కానీ అక్కడ ఆమె ఖాళీ సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నప్పుడు, వినండి, ఏడుస్తున్నప్పుడు అక్కడ కొడి పార్శ్వమున ఒక పడుచు యవనస్తుడు నారతో వేయబడిన వస్త్రాలు ధరించుకొని, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అవంటుంది. నా యేసయ్యని ఎవరో తీసుకొని వెళ్ళారు, ఆయన కనిపించటం లేదు. ఎవరో పట్టుకొని వెళ్ళి ఉండొచ్చు, ఆయన కనిపించటం లేదు. ఆయన చూడటానికి నేను వచ్చాను, ఖాళీ సమాధి కనిపిస్తుంది. అమ్మ ఎడగకు పెద్ద ఎడగకు. నీ యేసయ్యని ఎవరో తీసుకొని వెళ్ళలేదులేమ్మా, నీ యేసయ్యని ఎవరో ఎత్తుకొని వెళ్ళలేదమ్మా, నువ్వేం పెద్దగా అరవద్దు, కేకలేదు, ఆయన లేడమ్మా, నువ్వేం దిగులు పడద్దు, కలవరపడద్దు, భయపడద్దు. ఆయన సజీవుడిగా సమాధిని గెలిచి లేపబడ్డాడు. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, యేసయ్య లేపబడ్డాడు. సమాధిలోంచి ఆయన బయటకు వచ్చాడు. సమాధిలో లేడు యేసయ్య. సమాధిలో ఉంటే మీరు సమాధిలో పండుగ చేయండి, సమాధిలో ఉంటే సున్నాలు కొట్టండి, సమాధిలో ఉంటే మీరు ఆ చుట్టకి, అదే విధముగా సిగరెట్లకి మీరు నాంది పలకండి. ఆయన సమాధుల్లో లేడు. ఆమేన్. సమాధిని గెలిచాడు, మృత్యుంజయుడు. కొట్టు. ఆయనకి మరణము లేదు. మనకైనా మరణం ఉందేమో కానీ యేసయ్యకి మరణం లేదు. ఆయన పునరుద్ధాన శక్తితో మరణాన్ని జయించి, సమాధిని జయించి తిరిగి లేపబడిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆలోచించారండి, పాపము లేనివాడు ఆయన. ఆయనకి మరణము లేదు. కొట్టు. మరణ పొమ్మలను విరిచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, రాయిని పెళ్ళగించిన దేవుడు. ఆయన తక్కువ అంచనా వేసుకోగాకు. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడండి? అమ్మా యేసయ్య లేడు. చదవండి మార్కు సువార్త 16వ అధ్యాయం 5-6 వచ్చిన. మీరేమి కలవరపడద్దు. హల్లెలూయా. ఛత్రపతి గడిగలు చెప్పాలి, హల్లెలూయా. మీరేమి కలవరపడద్దు. కొంతమంది కలవరాలు ఎక్కువ, భయాలు ఎక్కువ, కొంతమంది ఆందోళన చెందుతుంటారు, కొంతమంది భయానికి గురైపోతుంటారు, కొంతమంది టెన్షన్కి గురైపోతుంటారు, కొంతమంది సమస్యలకు గురైపోతుంటారు. మీరేటికి కలవరపడద్దు. ఏమనుంది? సిలువ వేయబడి యేసుని మీరు ఎత్తుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, లేపబడ్డాడు. ఆమేన్. యేసయ్య సమాధిలో లేడు, లేచి ఉన్నాడు, సమాధిని గెలిచాడు. లేడండి ఆయన, సమాధులు ఉన్నాడండి. సమాధులు ఉన్నాడు యేసయ్య, సమాధులు లేడు, లేపబడ్డాడు, సమాధిని గెలిచాడు. సమాధిని గెలిచాడండి. అమ్మా ఏం భయపడగాకు, నువ్వు ఏం దిగులు పెట్టుకోగాకు, ఏమి గడగడ వనకొద్దు, భయానికి నీ జీవితాన్ని అప్పగించుకోగాకు, దిగులుకు నీ జీవితాన్ని అప్పగించుకోగాకు, కంగారు పడద్దు. కంగారు పడ్డావా సమస్యలు వస్తాయి. ఆయన లేపబడ్డాడు, లేడు, సమాధిలో లేడు. నీ కోసమే లేపబడ్డాడు. నీ కుటుంబ వ్యవస్థ కోసం ఆయన మరణాన్ని పొందాడు. నీ కుటుంబ వ్యవస్థ కోసమే ఆయనకు సమాధానం ఇవ్వటానికి, ఆయనకు శుభాన్ని కలుగు చేయడానికి, ఆయనకు ఆనందాన్ని ఇవ్వటానికి, ఆయనకు పరలోక రాజ్యం ఇవ్వటానికి నీ కోసమే యేసయ్య లేపబడ్డాడు. నీ కోసమే లేపబడ్డాడమ్మా. అవునా? నా కోసం లేపబడ్డా? మొట్టమొదటిగా యేసుక్రీస్తుని పునరుద్ధాన శక్తితో నింపబడిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేని మరీకి యేసయ్య కనిపించెను. ఆమేన్. ఎవరు కనిపించాడండి? యేసుక్రీస్తు. చదవండి, అక్కడ లేదని చదవండి.
ఆ, ఆ. గట్టిగా చప్పులు కొట్టండి, పెద్ద కొట్టండి. హల్లెలూయా. మొట్టమొదటిగా మగ్దలేని మరియకి యేసయ్య కనిపించాడు. మగ్దలేని మరియకే కనిపించాడు, కానీ ఇంకెవరికైనా కనిపించాడా? పేతురు కనిపించాడా? 70 మంది శిష్యులు కనిపించాడా? సమర స్త్రీకి కనిపించాడా? తోమా కనిపించాడా? మొట్టమొదటిగా ఎవరు కనిపించాడు? ఆయన మొట్టమొదటిగా ఎవరు కనిపించాడంటే మగ్దలేని మరియకి యేసయ్య కనిపించాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఏమని తెలుసా? ఇదిగో నేను సమాధిలో లేను, నేను పునరుద్ధాన శక్తితో నింపబడి సమాధిని గెలిచి లేపబడ్డాను. వెళ్ళి నా శిష్యులకి జన సమూహానికి చెప్పు, సువార్తను అందించు. ఆమె వెళ్ళి, నేను యేసుక్రీస్తుని కన్నులారు చూశాను, ఆయన నాతో మాట్లాడాడు. ఈ రోజున శరీర సంబంధమైన సమాధులు కాదు నువ్వు చూడాల్సింది, యేసయ్యను నువ్వు కన్నులారా చూడాలి. సువార్తను చెప్పమంటే మొట్టమొదటిగా ప్రపంచానికి సువార్తను చెప్పిన మొట్టమొదటి స్త్రీ ఎవరు తెలుసా? మగ్దలేని మరియా. ఆమేన్. ఆమె ఈ రోజున ఆమె గురించి మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఆ రోజున యేసుక్రీస్తును చూడకపోతే, ఆ రోజున యేసయ్య పునరుద్ధాన శక్తిని పొందకపోతే, ఈ రోజున మనం ఈస్టర్ పండుగలు ఉండేవారిని కాదు. యేసు ఎవరో మనకు తెలియదు, రక్షకుడు ఎవరో మనకు తెలియదు. ఏమండి? ఆ రోజున ఆమె త్యాగం చేసింది కాబట్టి, ఆమె త్యాగ ఫలితం వలన ఈ రోజున మనం ఈ సంఘములు కూర్చొని దేవుని మాటలు వింటున్నాం. ఆమేన్. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. సువార్తను చెప్పిన యేసయ్యను చూశాను. నా శిష్యులకి వెళ్ళి చెప్పమ్మా నువ్వన్నా, నేను సమాధిలోనని చెప్పు, నేను సజీవుడిగా లేపబడ్డానని చెప్పు, సువార్తను చెప్పు, సువార్తను అందించు. మరి ఈ రోజున యేసుక్రీస్తుకి ఏనండి మంచి సాక్ష్యం తెచ్చిన బిడ్డ ఎవరో? మగ్దలేని మరియా. మరి ఈరోజు నువ్వు యేసుక్రీస్తుకి మరి యేసయ్య కోసం నువ్వు సాక్షిగా నిలబడుతున్నావా? యేసయ్యను ఒక్కసారి నీ కన్నులతో చూస్తున్నావా? చెడ్డ దర్శనాలు, చెడ్డ కళ్ళు, పీడకళ్ళు, దెయ్యపు కళ్ళు. ఆమె వాటి వల్ల మనకు ఉపయోగం ఏముందండి? అపవిత్రమైన కళ్ళు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైనటువంటి కోరికలు. వినండి, అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన కళ్ళ తప్పితే ఏమీ లేదండి. యేసుక్రీస్తు సజీవుడు, ఆయన సమాధిలో లేడు. ఈ రోజున సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నప్పుడు మగ్దలేని మరి వల్ల నువ్వు ఎందుకు నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు కృతజ్ఞత కలిగి బ్రతకలేకపోతున్నావు? బ్రతకగలుగుతున్నాం కృతజ్ఞత కలిగి మనం యేసయ్యని మనసారా ఆరాధిస్తున్నామా? మనసారా దేవుని నిండు మనసుతో అత్తుకుంటున్నామా? నిండు మనసుతో దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని కోసం నిలబడాలన్న తహన నీకు ఉందా? దేవుని కోసం నేను వాడబడాలన్న తలంపు నీలో ఉందా? అవన్నీ పక్కన పెట్టేసేసి ఆమేన్, ఇవన్నీ మనం అనవసరమైన ఎన్ని దగ్గర పెట్టుకున్న అవసరమైంది వదిలిపెట్టేస్తున్నాం. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఒక ఇంట్లోకి వెళ్తే ఒక తల్లి గారు యేసయ్యని చేర్చుకున్నారు. ఏనండి, యేసయ్యని చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ఈరోజు మా ఇంట్లోకి వచ్చాడని బాబా అంత హడావుడైపోతుంది. యేసుక్రీస్తు ఇంట్లోకి వచ్చాడంటే ఎంత హడావుడండి, అంత హడావుడిగా, అంత హడావుడి. ఈ రోజు చాలా మంది ఎంత హడావుడిలో ఉంటారు. అబ్బా ఏం హడావుడండి. తెల్లవారుజాను కూడా ఒకటే వాసన, సువాసన, ఇల్లంత సువాసన. ఈరోజే ఇల్లంత సువాసన, రేపు చెప్పండి ఆ పాట కూడా పాడండి. సువాసన ఒళ్ళంత రోగాలు, సువాసన ఒళ్ళంత సమస్యలు, ఇల్లంత అప్పులు, ఇల్లంత బాధలు. అది తెల్లవారుదా 4 గంటల ఒకటే సువాసన వస్తుంది. మరి అంతకుముందు రాలేదే?
ఏమండి? అంతకుముందు రాదు సువాసన అంతకుముందు రాలేదే, ఇప్పుడే సువాసన వస్తుంది. కొంతమంది ఎంతో అడవుడిగా ఉంటారు, బిజీగా ఉంటారు. అసలు ఈ రోజున బాబా పరిగెత్తుకుంటారు. ఇక వాళ్ళంతా కూడా ఆ రాత్రి కూర్చొని ఆ రాత్రి తెల్లవారుదని వెళ్ళి అని ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అస్సలు దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు మరియా మార్త ఇద్దరు యేసుక్రీస్తుని చేర్చుకున్నారు. మార్త మేము యేసయ్య పాపం మా ఇంట్లోకి వచ్చాడు కదా, ఆయనకి ఏదో ఒక భోజనం పెడదాం, ఏదో ఒకటి ఆయన చేద్దాం, మంచి కార్యం చేద్దాం, తల పెట్టాలి, ఏదో ఒకటి చేయాలని ఆమె ఆశిస్తుంటే, మగ్దలేని మార్త మేము ఆ విధంగా ఉంటే మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమైన బోధ నేర్చుకుంటుందో చప్పట్ల కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తమైన బోధ నేర్చుకుంటుంది, వాక్యాన్ని నేర్చుకుంటుంది, ప్రార్థనను నేర్చుకుంటుంది, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన అడుగుతుంది, ఆయనతో మాట్లాడుతుంది, ఆయనతో సమయాన్ని కలుపుతుంది. యేసయ్యతో సమయాన్ని గడుపుతుందండి. మా ఆర్తమకు బాగా కోపం వచ్చేసింది. ఏమొచ్చిందండి? మేము ఒక ఇంట్లో వినండి, ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం. బాగినారు ఇక్కడ కాదండి, ఒక 3-5-6 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం. మేము అద్దెకి ఈ గదిలో ఉంటున్నాం. మా పక్కన ఇంకొకళ్ళు అద్దెకి యువతుల గదిలో ఉంటారు. 2 పోర్షన్లు కమ్మండి. అది మొదటి పోర్షన్ ఫస్ట్, సెకండ్ పోర్షన్ మేము ఉంటున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు. ఏనండి, ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు, సెకండ్ పోర్షన్లో మేము ఉంటున్నాం. ఇక ఆ ఇంట్లో కోపం వచ్చింది అనుకో, వినండి బాగానండి, ఆ ఇంట్లో కోపం వచ్చిందంటే ఒకటే గుర్తు నాకు, వినాలండి. ఆ ఇంట్లో కోపం వచ్చిందంటే ఒకటే గుర్తు, డేక్షలు పగిలిపోతాయి. అదే గుర్తే కాదు, ఏమి చేయలేక డేక్షల మీద పడతా ఉంటాడు మహానుభావుడు. పెట్టమని వాదిస్తూ ఉంటాడు. ఏంది ఈరోజు ఎట్లుందంటే, మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటాడు, బైబిల్ తీసుకున్నాను అంటాడు, పెద్ద బైబిల్ ఉందంటాడు, పాటల పుస్తకం ఉందంటాడు, హల్లెలూయా ఉందంటాడు, స్తోత్రం ఉందంటాడు, సెల్ ఫోన్ ఉందంటాడు, ఉంగరం ఉందంటాడు. ఏమండి, అన్నీ ఉన్నాయి అంటాడు. మరి ఏమొచ్చింది? అదేమి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న పాత్రలను పెట్ట పగిలిపోతా ఉంటాయి. మామూలుగా పాత్రలు ఎప్పుడైతే గొడవ వస్తుంది అప్పుడు పాత్రలు పగిలిపోతే తర్వాత మరల మామూలుగానే అన్నున్నాడన్న అక్క ఆరమల్లక్క అన్నున్నాడక్క, పాత్రలు పెట్ట పగిలిపోతున్నామంటే యేసయ్య దగ్గర కూర్చొని వాక్యం వినేటువంటి ఆశ నీకు ఉండాలి కదండి. ఆయన పాదాల దగ్గర నేర్చుకునే ఆశ నీకు ఉండాలి కదా. ఒక గంటైనా ఈ ఈస్టర్ శుభ సందర్భముగా నేను మగ్దలేని మరియ వలె మార్చబడాలి, అనేకులకు సువార్తను అందించాలి, యేసయ్య పునరుత్థానాల గురించి చెప్పాలి. ఆయన సమాధిలో లేడు, సజీవుడు, లోకానికి రక్షకుడు, ఆయన దేవుడు. ఆయన నమ్ముకోండి, ఆయన ఆరాధించండి. మీ పాపములు యేసయ్య రక్తముతో కడుగుతాడు, మీకు మానవత్వాన్ని కలుగు చేస్తాడు, మనిషిగా తీర్చిదిద్దుతాడు అని సువార్తను చెప్పు. ఆ సువార్త వదిలి ఈయన ఈ సువార్తను తగులుకున్నాడు. అర్థమవుతుందండి? ఏ సువార్తను తగులుకున్నాడు? చెప్పండి. ఏ సువార్తను తగులుకున్నాడు? పాపం వచ్చిందంటే దీక్షలు పగిలిపోతాయి, అన్ని సొట్లే. అర్థమైందండి? మరలా బయట పెడతాడా? ఎవరు లేనప్పుడు పెడతాడు, మరలా జనం ఉన్నప్పుడు పెట్టాడు, అడుగుతారని. మరలా బయట పెడతాడా? గుండ్రా ఒకటి తీసుకుంటాడు, ఆయన మాట్లాడుకుంటాడు, ఎవడు ఉండరు పక్కన. మళ్ళా అదొక జబ్బు, మళ్ళీ అదొక దెయ్యం అనుకుంటాడు. ఆయన మాట్లాడుకుంటాడు, నాకెందుకు కర్మ, నేనేం చేశాను? కూర్చో, ఇదొక సువార్త అనుకుంటే మరలా ఏం చూడండి. కొంతమంది ఏం చేయలేక వాళ్ళు మాట్లాడుకుని రోడ్డు మీద ఒకడు తిరుగుతూ ఉంటాడు పొన్నూరులో, వాడిని ఎవడ పలకరీయడు.
అతను దూషించుకుంటాడు, అతను తిట్టుకుంటాడు. అరే ఈస్టర్ శుభ సందర్భం ఒక డేక్షలు బాగా కొట్టడం నీకే రావు, ఏం రావండి, అదేం రావండి, అదేం చూపండి. ఆ చెట్టు పై నాకు బాధ రాదు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా కదా, ఏమడదు నన్ను కొట్టినా కానీ నేను కథలరా అంటాను. సువార్త చెప్పాలి నీ నోట. ఈస్టర్ శుభ సందర్భముగా నీ నోటిలో యేసయ్య సువార్త చెప్పబడాలి. ఆమేన్. నీ నోటి నుంచి రావాలి సువార్త. యేసయ్య సమాధిలో లేడు, ఆయన సస్యశరీరుడిగా 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసి సజీవుడిగా లేపబడ్డాడని సువార్త చెప్పు. ఈ ఈస్టర్ శుభ సందర్భం ఒక్కలకే నువ్వు సువార్త చెప్తే ఆ సువార్త ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడింది. ఆమేన్, ఆమేన్. మరణ వేదనలో బంధకాలన్నీ ఒక్క దెబ్బకు తొలగిపోయినాయండి. మా అత్తమ్మ అంటుంది, ఓ యేసు, నేను ఎంత భారం పెట్టుకున్నాను తెలుసా, మీరు వచ్చారని మీకు కుంకుడుగాయ రసం కూడా చేసి మీకు అన్నంలో పోయారని అనుకున్నాను. ఏ రసం చేసిందండి, ఏ రసం? నోరుదారని. ఇప్పుడు వీళ్ళు అసలు వీళ్ళ పరిస్థితి మామూలు లేదు. వీళ్ళకి అట్టున్నారు, ఎంతలోకి వెళ్ళిపోయారు. ఈ మొంతుని ఈటు గుట్టి అదిరిపోతుంటే నిద్రలో ఉన్నట్టున్నారు. అందరూ మెలుకున్నారు. అంత చేతులు పెద్ద గట్టిగా చెప్పండి, పెద్ద చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ వచ్చి చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కుంకుడుగా రసం చేసింది యేసయ్యకి. ఏ రసం అండి? తలగ పోసుకుని కుంకుడుగా రసం. అక్క కూర్చో, అక్క కూర్చో, కూర్చో, కూర్చో. అక్క కుంకుడుగా రసం తలగ పోసుకుని కుంకుడుగా రసం. అయ్యా నేను ఇడ్లీ కూడా చేశానయ్యా, నాకు నీకేం మంచిగా నీకు అంతా ఇందు ఏర్పాటు చేసి పెట్టాలనుకున్నాను. నా చెల్లెలు నీ దగ్గర కూర్చుంటుంది, ఆమెను ఒకసారి పంపించాను. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మార్తమ్మ మార్తమ్మ. ఆయన వెంటనే అన్నాడు, ఏందండి నన్ను మార్తమ్మ? నీ పేరు మార్తమ్మేగా, అందుకే మార్తమ్మ అన్నాను. తప్పేముంది అన్నా. మార్తమ్మ మార్తమ్మ, ఈస్టర్ పండగ రోజు ఇస్తారమైన పని పెట్టుకొని వాక్యాన్ని పక్కన పెట్టావు మార్తమ్మ, ఓ మార్తమ్మ. మార్తమ్మ పాట కూడా బాగా రాయొచ్చు. 2 పేర్లు కదా ఆమె పెట్టింది. దేశం ఏం పెట్టాడు? 2 సార్లు అన్నాడు మార్తమ్మ అన్నాడు, ఒకసారి అన్నాడు. చదవండి. అది ఆమెను మార్తన్నాడు, నేనన్నా మార్తమ్మ అన్నా. మీకు అర్థం కావట్లేదు. అమ్మ అన్న నేనన్నా. యేసేమన్నాడు? మార్తా మార్తా. ఆయన మార్తమ్మ అంటే ఎందుకు కోపం వచ్చింది? నువ్వు అసలుదైన దాన్ని వదిలిపెట్టేసేసావు, అనవసరమైన దాన్ని నువ్వు పాటిస్తున్నావు, అనవసరమైన దానికోసం ప్రాకులాడు చేస్తున్నావు, అనవసరమైన వాటి కోసం నీ జీవితాన్ని ఖర్చు పెడుతున్నావు, అనవసరమైన వాటి కోసం నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు. అవసరమైనది నువ్వు వదిలిపెట్టావు, అవసరమైన దాన్ని వదిలిపెట్టావు. ఆమె చెప్పాలి గట్టిగా, అదే చెప్పాలి. వాడు ఎవడో ట్రైన్లో పిల్లగాడు ఒకడున్నాడు, ఏనండి, బొడ్డోడు ఒకడున్నాడు, ట్రైన్లో కూర్చున్నాడు. ఆ పక్కన ఆయన ఎవరు? ఇది నాకలి చూడండి. వాడికని చూసింది వాడు పిల్లగాడు కదా, వాడు ఏముంది? నాకలి చూడండి. చేతుల మీద గట్టిగా చెప్పండి, అని చెప్పండి, పెద్దగా చెప్పండి. హల్లెలూయా, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. వాడికి ఎవడికి అట్టుగా ఇచ్చాడు నుంచుంటే ధర్మ అంటే చక్కెర కేడి ఉంటాడు. ఇంత చక్కెర కేడి తీసి ఇచ్చాడు. పాపం బిడ్డ తింటాడు. ధర్మం అడుగు ఎవడు వెనక మాట్లాడేది ధర్మం అడుగుతున్నాడని చక్కెర కేడి ఇచ్చాడు. వాడు చక్కెర కేడిని బాగా అటు ఇటు కిందికి పైకి చూస్తున్నాడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసినట్టు. ఒక ఊర్లో మేము ఒక పాస్టర్ గారిని తీసుకెళ్ళిన సంబంధానికి. పాస్టర్ అన్నా ఏనండి ఆయన చెప్పే మాట, పాస్టర్ అన్నా ఆ అమ్మాయి నన్ను ముందుకు తీసుకొచ్చి నేను చూసి చేసుకుంటాను అన్నాడు. అప్పటికి 2 సార్లు రిక్వెస్ట్ చేశాం, అమ్మా ఆ పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మంటే అమ్మాయి పాపం 2 సార్లు డింక్ ఇచ్చింది, ఒకసారి టీ ఇచ్చింది, ఒకసారి బూందీ తీసుకొచ్చింది, ఒకసారి ఏమో చెక్కుడు తీసుకొచ్చింది.
ఎన్నిసార్లు వచ్చి నేను అంటున్నాడు, చూశాడా బాగా బయటకు వచ్చాడా అన్న, పాస్టర్ అన్న నేను ఒక్కవైపు చూశాను, ఇటువైపు నువ్వు చూసావు అన్నాడు. అర్థం, ఒకవైపు చూశాడంట. అది అన్నిసార్లు ఒకసారి బూంది తీసుకొచ్చి, ఒకసారి మళ్ళీ కూలింగ్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చా, ఒకసారి ఏమో చెక్కుడు తీసుకొచ్చి ఇచ్చా, ఒకసారి ఏమో అరిసెలు తీసుకొచ్చి ఇచ్చా. ఎన్నిసార్లు తెప్పించుకున్నాగా బ్రదర్ అన్న. ఏమన్నా నేను సరిగా చూడలేదన్నా, సరిగా చూడలేదంటే, సరిగా చూస్తే అప్పుడు బాగుండేది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మార్తా మార్తా, ఎందుకు ఇస్తారమని పని పెట్టుకొని తొందరపడుతున్నావు? నువ్వు ఈస్టర్ ఆరాధనకు వచ్చి నువ్వు మగ్ధలేని మరియలో ఉన్నటువంటి సుగుణాలు నీలో ఏర్పాటు చేసుకో. నువ్వు కూడా మగ్ధలేని మరి వల్ల నీ గ్రామంలో మార్చబడాలి, నీ ఈదులో మారాలి, నీ ప్రాంతంలో మారాలి. ఈ రోజున మగ్ధలేని మరి వలే యేసుని కళ్ళతో చూశాను, సజీవుని చెప్పగలిగిన స్థితికి రావాలి. ఆట బాట్యం కాదు. సజీవుడవైనా యేసయ్యా, ఆరాధించు నీలో, ఆనందించు నీలో, తాగేది నీలోనే, తినేది నీలోనే, తిట్టేది నీలో, నిన్ను కొట్టేది కూడా నీలోనే. ఏమండి? పాఠ్యం కాదు కావాల్సింది, మళ్ళా క్రియ ఉందా, మళ్ళా విశ్వాసం ఉందా? ఎందుకు నేను మగ్ధలేని మరి వలె ఉండలేకపోతున్నాను? దేవుని కోసం ఏదైనా చేయాలి, యేసే సువార్తను చెప్పాలి, యేసే కోసం ఒక్క ఆత్మను రక్షించాలి. ఆమేన్, ఆమేన్. గడిగడి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఒక్క ఆత్మను రక్షించుతున్నావు. లేడాయన లేడు, సమాధులు లేడు. ఆమేన్. మగ్ధలేని మరియా, నీ చెల్లైనటువంటి మరియమ్మ ఉత్తమైనది నేర్చుకుంది కాబట్టి ఆమె యొద్ద నుంచి తొలగించబడదు. కొట్టు చప్పట్లో. కృప తొలగించబడదు, అభిషేకము తొలగించబడదు, ఆరోగ్యము తొలగించబడదు, ప్రార్థన తొలగించబడదు, నీతి తొలగించబడదు, పరిశుద్ధత తొలగించబడదు, దేవుని శక్తి తొలగించబడదు. అదిగో మరియలో దేవుని పునరుద్ధాన శక్తి ఉంది. లోక సంబంధం శక్తి కాదు నీకు కావాల్సింది, పునరుద్ధాన శక్తి నీకు రావాలి. ఈ రోజున ఈస్టర్ శుభ సందర్భముగా పునరుద్ధాన శక్తి నీలోనికి వస్తే, ఆమేన్, పునరుద్ధాన శక్తి నీలోనికి వస్తే నీలో ఉన్న సాతాను శక్తులు కూలిపోతాయి. దేవుని శక్తి ద్వారా నీలో సింహాసనము స్థాపించబడుతుంది. ఆలోచించండి. అందుకని అక్కడ ఏమన్నా చదవండి, నేను ముగిస్తున్నాను. చేతుపతి గట్టిగా చదవండి. లూకాసు వార్త, అతిథులు కానీ అపోస్తలుల కార్యాలు 2:24 వచ్చిన. మరణము యేసుని బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదలను తొలగించి ఆయనను లేపెన్నో. ఆమేన్. ఏ రోజున ఈస్టర్ శుభ సందర్భం ఎందరైతే మరణ వేదంతో బాధపడుతున్నారో, ఏంటంటే ఒప్పుకోండి, మరణముతోను వేదనతో నేను బాధపడుతున్నాను, చేతులు ఎత్తండి. నేను మరణముతోను వేదనతో బాధపడుతున్నాను అన్న చేతుల పైకి ఎత్తమన్నా. వాస్తవముగా మరణ వేదనలతో బాధపడుతున్నావు, ఈస్టర్ శుభ సందర్భముగా దేవుడు నీ మరణ వేదనలను తొలగించబోతున్నాడు. ఆమేన్. మరణ వేదనలు తొలగిపోతాయి, తొలగిపోతాయి, తొలగిపోతాయి. సమాధి అనుభవంలోంచి దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. మరణమైనటువంటి అనుభవం నుంచి దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. రోగాలైనటువంటి అనుభవం నుంచి దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. ఇబ్బంది కొలుము నుంచి దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. ఒక ఊరిలో కోదాలో సేవ చేస్తా ఉన్నా. ఒక ఆమె చనిపోయింది, ఒక తల్లిగారు చనిపోయారు. సమాధి పెట్టి రెడీ చేశారు. 2 కూతుర్లు, 1 కొడుకు. వినండి, రెడీ చేశారు, సమాధి పెట్టి రెడీ చేశారు.
ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పండి అన్నారు. స్తోత్రం ప్రభువా, ఈ తల్లిగారి వలె అయ్యా, నేను నీ తల్లిగారి వలె ఈ లోకంలో నీతి కలిగి బ్రతకాలి, నీతిమంతులకి జ్ఞాపం చేసుకోవడం మంచిదే. సమాల దగ్గర పండగ చేయమని నేను చెప్పడం లేదు, నీతిమంతులకి జ్ఞాపం చేసుకోమన్నాడు. కానీ వేసే సమాల దగ్గర పండగ చేయమని చెప్పండి. ఏమండి, ఒక ఆమె నన్ను అడిగింది, పాస్టర్ గారు మా ఊళ్ళో సమాధుల పండగ నేను మా పిల్లలు మొత్తం వెళ్తున్నాం అన్నారు. ఏం పండగ? పేరేం పండుగ? దాని పేరేం పండుగ? ఆ పండగ పేరేం పేరు? నోరు తెచ్చి చెప్పలేనండి బ్యాచ్. ఏం పండగ అదే? సమాధుల పండుగ. ఈరోజు ఏముంది, రేపు కూడా వెళ్దాం సమాధుల పండుగలో. ఏమైంది దానికి? టికెటా? నోరు తెచ్చి చెప్పండి దాని టికెట్. అయ్యా చాలా అబ్బాయి పేరు ఏం పేరు? అయ్యా ఇంటికి అటు ఇటు తిరుగుతున్నా, బస్సు పోటీ కొనుక్కున్నా, బస్సు కూర్చో, సైలెంట్ కూర్చో, ఛత్రపతి గడిగారు చెప్పాలి హల్లెలూయా, పెద్ద చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సమాధుల దగ్గరికి వెళ్తాను, టికెట్ ఏమన్నా అవసరం? మీరు చెప్పండి, టికెట్ అవసరమా? టికెట్ అవసరమా? రోజు వెళ్ళొచ్చు సమాధుల దగ్గరికి. టికెట్ ఎందుకంటే దానికి టికెట్ అవసరం లేదో, రోజు వెళ్ళి రావచ్చు, రోజు వెళ్ళి కూర్చొని శుభ్రంగా రావచ్చు. 50 సమాధులను పండుకోండి, ఎంతమంది లేరు మీకే తెలుసు. శుభ్రంగా అసలు దిండులాగా ఉండి సమాధులు కూడా ఈ మధ్య కింద మట్టిలో పండుకున్న వీళ్ళ మట్టిలో పండుగ స్టైల్ చేసేస్తున్నారు. హ్యాపీగా ఒక దిండు తీసుకొని వచ్చి హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎంత నిద్ర అంటే సొక్కు పడ నిద్రపోవచ్చు, జొల్లు కూడా గారిద్ది. పోవచ్చు నిద్ర. ఎందుకంటే ఇది లైటింగ్ ఉండదాయా, తాగటానికి నీళ్ళు ఉంటాయా. ఈ ఇళ్ళల్లో మనకెందుకు ఈ బాధలు? ఇళ్ళల్లో ఈ బాధలు ఎందుకంటే చీరు కొట్టుకొని బూ మని ఊడ్చే కంటే అక్కడికి వెళ్ళే మనకి హ్యాపీగా నువ్వు దిండు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తల మీదనే ఇంత దిండులాగా పెడతారు, దాన్ని రాయిని తగిలిస్తారు, దాని మీద పెట్టేసాను హ్యాపీ వచ్చింది. చతుర్పతి గడిగాలి చెప్పు, పెద్దవి చెప్పాలి, అందరూ చెప్పాలి. 2 చేతుల పైకి పెద్దవి చెప్పాలి, పెద్దవి చెప్పాలి. అందయ్యా నేను సమాధుల పండుగకి వెళ్తున్నానండి అంది. సమాధుల పండుగకి వెళ్తున్నావా? మందిరానికి రావా? చర్చికి రావా? వాక్యం ఉన్నవా? ప్రార్థన చేసుకోవా? ఆరాధించవా? మగ్ధుని మరి గురించి వినవా? స్వార్థ వినవా? సమాధుల పండుగ నువ్వే లేదు ఎందుకు? ఏసే సమాధుల నుంచి పైకి లేపబడుతున్నా అన్న. వెళ్ళకపోతే అట్లా శుభ్రంగా సమాధుల పండుగకి వెళ్ళిద్దా? ఆ సమాధుల్లో అన్నీ పెట్టుకుంటుందా? పిల్లలకు తగిలిచ్చిద్దా? అటు ఇటు దిప్పిద్దా? ఏమైనా జరిగేసాడు, అటు ఇటు దిప్పిద్దా? ఏమో తిరిగిద్దా? సాయంత్రకాలం వస్తారు, పిల్లలను బండ పెట్టింది, ఏమో పండుకుంటుంది, ఆయన పండుకుంటాడు. వినండి, అందరూ పండుకుంటారు, మధ్యలో గుర్ర వినిపించింది. ఏ అమ్మాయి లేవట్లేదండి. ఓ మా అమ్మాయికి ఏందో వచ్చింది, ఏందో మధ్యలోనే కేకలేస్తుంది అని ఏం చేస్తారు? ముందు ఏం ప్రార్థనకి వెళ్ళి క్రైస్తవులు వీళ్ళు చేసే పని ఏంటి? ఈ బుద్ధి తీసుకురా. ఏ బూది? ఏం చెప్పండి, ఏ బుద్ధి? ఈ బుద్ధి తీసుకురా. ఈ బూదిని వేస్తారు. ఇక పీల్చుకుంటా ఉంటుంది. ఇక లేచిద్ది. ఇక ఏరా మీకు ఎగ్గు సిగ్గులేదా? సమాధుల్లో ఎవరుంటారు మీకు తెలుసా? నేను దెయ్యాలు రా. అవునా? సరే, నువ్వు ఇప్పుడు దేవి వదిలేయాలంటే ఏం చేయాలి? ఈ బుద్ధి అయితే వెళ్ళాలి. దేవి వదిలేయాలంటే అండి ఆమె హల్లెలూయా. ఇక పట్టుకుంది వదిలిద్దండి. ఒక ఊర్లో చక్రాపల్లి ఒక ఆమె దెయ్యం పట్టుకుంది, పాస్టర్ గారికే పట్టుకుంది. ఏనండి, మీటింగ్ వచ్చారు, మేము మీటింగ్ పెట్టాం 3 రోజులు అక్కడ. ఆ చక్రాపల్లి ఇప్పుడు చర్చి కట్టిన స్థలం అంతా కూడా రాళ్లతోనూ బాగా ఇటుక ముక్కలతో ఇలా ఉంది. మేము పాట పాడాం, ప్రభువా నీకు స్తోత్రమై స్తుతిగానం ఏదో సుగుణాల సంపన్న పాట పాడాం. మీరు నమ్మకపోండి, ఆ వర్షపు 20 నిమిషాలు చెప్పు ఆ దెయ్యం పట్టిన మొత్తం కూడా ఏం చేసింది? ఆ స్థలం అంతా కూడా శుభ్రంగా దున్ని పెట్టింది, లెవెల్ చేసింది. దెయ్యం వదిలింది, దెయ్యం పట్టింది కదండి, ఈ రాళ్ళ మీద పోయి ఇటు దూకుతుంది, ఆ రాయి చితికిపోతుంది.
ఈ మట్టి గడ్డ మీదకి వెళ్ళి ఇట్ట అంటుంది, అచ్చి దిగిపోతుంది. భర్త అంటాడు, భర్త కూడా ఉన్నాడు, పాస్టర్ గారు కూడా రామ్మా చేపట్టుకున్నాడు పైకి. జరిగిన విషయాలు ఇవన్నీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం. అదో యేసు రక్తం జయం, శివ రక్తం జయం అన్నాడు పాస్టర్ గారు, ఊపుతున్నాడు. ఆమంటుంది యేసు రక్తం లేదు, జయ రక్తం లేదు, నాకు దేయాలు ఉన్నాయి, నేను శుభ్రం చేస్తాను ఈ స్థలం అంతా. ఓ అబ్బా మొత్తం మీరు నమ్ముడు నాకు 3,000 రూపాయలు ఖర్చు తగ్గించాడు యేసయ్య ఆమెకు దేయాన్ని బట్టింపజేసి. గోలుగుండు రాయి పెట్టుకున్నాడు, శుభ్రం చేసిపోయింది స్థలం అంతా. అమ్మా పోయింది దేయం, వదిలిందా, మళ్ళీ రాకుండా చూసుకోపో. ఏమండి, మళ్ళీ రాకుండా చూసుకో. ఇప్పుడు అక్కడ ఆ స్థలంలో ఎంత చక్కగా ఉందో తెలుసండి. చర్చి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది, మీకేం తెలుసు? ఆలోచించండి. మీరు గమనించినట్లయితే మనం చేయవలసిన పనిని పక్కన పెట్టి అనవసరమైన వాటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఖర్చు అవుతున్నాం, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం, దేవుడిచ్చిన కృపకు దూరం అయిపోతున్నాం. కనుక ఈస్టర్ శుభ సందర్భముగా నువ్వు కూడా మగ్దలేని మరియ వలె మార్చబడును గాక. యేసయ్య సజీవుడని చాటి చెప్పు. ఆమేన్. ఆయన సమాధులు లేడని చాటి చెప్పు. ఆయన మరణభూములను విరిచిన మృత్యుంజయుడు, ఆయన సజీవుడు, ఆయనకు చావు లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. చప్పట్ల కొట్టు. మార్పు లేనివాడు, మారనివాడు, తరతరాల యేసయ్య కృప, తనివి తీరని కృపతో ఈ ఈస్టర్ ఆరాధనలో నిన్ను ఆయన ఆవరిస్తూ ఉన్నాడు. పునరుద్ధరణ శక్తి నిన్ను తాగుతూ ఉంది, అభిషేకిస్తుంది. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పాలి, అదే చెప్పాలి. హల్లెలూయా. నువ్వు పునరుద్ధాన శక్తితో నింపబడు. తిండి వండుకొని తింటాం కాదు ఈస్టర్ ఆరాధన అంటే. చికెన్ తెచ్చుకొని తింటాం కాదు ఈస్టర్ ఆరాధన అంటే. మసాలా పొడి రోకలు వేసుకొని కొట్టుకోవటం కాదు ఈస్టర్ ఆరాధన అంటే. యేసయ్య వాక్యము చేత నిన్ను నువ్వు కొట్టుకొని సరి చేసుకో. లోక సంబంధమైన అలంకరణ కాదు ఈస్టర్ ఆరాధన అంటే. లోక సంబంధమైనటువంటి కార్యాలు కాదు ఈస్టర్ కార్యక్రమాలంటే. అమ్మ చచ్చిపోయి 2 సంవత్సరాలు నాకు చిన్నప్పుడు 2 సంవత్సరాల వయసులో మమ్మ చచ్చిపోయి నన్ను సమాధి చేశారు. మమ్మ సమాధి కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఏనండి, ఇంతవరకు తెలియదు. మా నాన్న బ్రతికున్నాడు, ఆయనకి ఆశను ఇచ్చాడు, రక్షించబడ్డాడు, దేవుని నడిపించబడుతున్నాడు. మమ్మ చచ్చిపోయింది, దేవుని ఎరక్కొని చచ్చిపోయింది మమ్మ. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. బండేసిన బండకి ఎంతకాలం ఉంటాయండి బండ్లు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఎలా నడిపించబడుతున్నాం, మన స్థితిగతి ఏమిటి? ఆమెను ఎదుర్కొంటున్నాడు. మగ్దలేని వారిని యేసయ్య ఎదుర్కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నేను సమాధి నుంచి బయటికి లేపబడ్డాను, వెళ్ళి శిష్యులకి వెళ్ళి చెప్పు. అప్పుడు వెళ్ళింది మగ్దలేని మరి వెళ్ళి, అయ్యా నేను యేసుక్రీస్తుని చూశాను, ఆయన అదిగో గలిలయ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే. 11వ రోజు తర్వాత శిష్యులందరూ గదిలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి, నా సమాధానం మీకు కలుగును గాక. శిష్యులతో కూడా చెప్పాడు, నా సమాధానం మీకు కలుగును. చూడండి, నా ఏళ్ళు చూడండి, ఆ పక్కన బలిపొట్టు చూడండి అని యేసయ్య చెప్పాడండి. యేసయ్య చెప్తే వాళ్ళు చూసి ఆయన సమాధానాన్ని పొందుకున్నారండి. మరి ఈ రోజున మన దైవాంగం జీవితంలో ఈ ఈస్టర్ శుభ సందర్భముగా ఆయన జయాన్ని మనం పొందుతున్నామా? ఈస్టర్ శుభ సందర్భముగా ఆయన రక్తమున కరగబడుతున్నామా? స్వచ్ఛమైన మార్పు చెందుతున్నామా? మారుతున్నామా? మారు మనసు పొందామా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, గట్టిగా పెద్ద చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున ఈస్టర్ శుభ సందర్భముగా మీకు శుభము కలుగుతుంది, మీకు శుభము కలుగుతుంది, మీకు ప్రఖ్యాతిని కలుగు చేయబోతున్నాడు. ఈస్టర్ శుభ సందర్భముగా మగ్దలేని మరియ వలె నీ ఇంటిలో నువ్వు మార్చబడు.
ప్రకటించు, దేవుని గురించి చెప్పు, నీ గొంతు చించుకొని చెప్పు. యేసయ్య గురించి తగాదాడితే మాత్రం గొంతు చించుకోగాకు, సమాధానంగా తగాదాడు. అమ్మ కొట్టారా, తిట్టారా, మంచిదా, ఓకే సరేనమ్మా అని అట్టంటావు. నువ్వు నన్ను కొట్టావా, తిట్టావా, వేస్తా. ఏమండి, దేవుని గురించి గొంతు చించుకొని చెప్పు, గొంతు చించుకొని చెప్పు, చెప్పు చెప్పు. దేవుని గురించి అరువు, దేవుని గురించి కేకలే. నేను తాళ్ళపాలెం దేవుని గురించి బాగా పునరుద్ధాన శక్తి నింపబడి మాట్లాడుతుంటే ఒక ఆయన పెద్ద తాగి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. ఏయ్ పాస్టరా, తాగొచ్చి వాక్యం చెప్తున్నా అన్నాడు. నన్ను తాగొచ్చి వాక్యం చెప్తున్నావు అన్నాడు. తాగొచ్చేం కాదండి వాక్యం చెప్తున్నా అన్న. ఏమో తాగొచ్చినట్టున్నావు, నీ మొహం చూస్తే అలాగే, నా మొహం చూస్తే వాడికి అలాగనే ఉంటుంది. నేను తాగిపోతున్నాను అనుకున్నా, వాడు తాగాడు కాబట్టి నాకు చెప్తున్నాడు. నేను తాగొచ్చాను చూడండి, నాకు గుర్తు చేస్తున్నాడు తాగుపోతూ. ఏమండి, ఇప్పుడు మీ మొఖాలు చూస్తే మీకు ప్రార్థనాత్మ ఉందో లేదో నేను చెప్పమని చెప్తా. నన్ను అడగ, నేను చెప్తా. ఎవరిలో ప్రార్థనాత్మ ఉంది, ఎవరిలో ఆసక్తి ఉందో చెప్పమని నేను చెప్తా. నాకు అర్థమైపోయింది, ఓహో ఈ తాగుపోతాడని సైతాన్ గడు ఏర్పాటు చేసుకున్నాడు. వాడికి డైరెక్టర్ రాక సైతాన్ గడు ఇప్పుడు ఏక వాక్యం చెప్పినాను చెప్పాడు, ఆగాడు అన్నాడు. వాడు చెప్ప కుక్కలు కూడా ఘావ్. వాక్యం మాత్రం ఆపలేదు. హల్లెలూయా. ఎందుకు ఆపుతా? నా దేవుడు నన్ను బ్రతికిస్తే. దైవజన్ లేదా ఆనంద్ పాస్టర్ గారు ఒక పాట రాశారు. మనకి 4-5 మీటింగ్కి మనకు వస్తాడు ఆయన. దైవజన్ ఆనంద్ పాస్టర్ గారు నెల్లూరు ఒక పాట రాశాడు. ఏం రాశాడు చదవండి, ఆ పాట పాడండి ఒకసారి, పాడబండి. నీ కృప చేతనే నాకు కొట్ట చప్పట్లో నీ రక్షణ భాగ్యము కలిగిందని కొట్ట చప్పట్లమే గట్టిగా గట్టిగా. కొట్టు చప్పట్లు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదని. గట్టిగా అందరూ ఉచ్చముగా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. ఓ హల్లెలూయా హల్లెలూయా గట్టిగా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడ. చప్పట్ల పురుషులు కూడా గట్టిగా. నా
స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదా నీలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా గట్టిగా మరణము గెలిచి బ్రతికించి దివినం మరణము గెలిచి బ్రతికించి దివినం స్తుతి పాడుచు నిన్నే కనపరచుతూ ఆరాధించద నీలో జీవించుతూ నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని యేసయ్యా యేసయ్యా కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు హల్లెలూయా హల్లెలూయా వర్షిప్ glory glory lord 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 da ri baba she lord she gadiga నీ వాగ్దానమే నన్ను బలపరిచెను రక్షణానందం నీ ద్వారా కలిగిందని హరాలి స్తుతి పాడుచు నిన్నే కనపరచుతూ ఆరాధించద నీలో జీవించుతూ పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించి దివినం గట్టిగా చప్పట్లు కొట్టి చుమ్మగా నిన్నే కనపరచుతూ ఆరాధించద నీలో జీవించుతూ పునరుత్థానుడా పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించద నీలో జీవించుతూ పునరుత్థానుడా 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు చెప్పు గట్టిగా చెప్పు జ్యోతిర్మర్తలు చెప్పింది తక్కిన చెప్పలేదు చెప్పాలి గట్టిగా అంత వాక్యం అంత అయిపోయింది.
తాగుబోతుడు ఎడిపోయాడు తెలియదు, నాకు ఎడిపోయాడు తెలీదు. లాస్ట్ పాస్టర్ గారా ప్రార్థన చెయ్యే తాగుడు మానుకుని తట్టు అన్నాడు. అర్థమవుతుందండి? తాగుడు మానుకున్నట్టు ప్రార్థన చేయి, మోకరించాడు. అంతకుముందు నువ్వు తాగొచ్చు అని చెప్పావు అన్నాడు. ఎప్పుడైతే పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే అతను తాకిందో, గొంతు చించుకొని నువ్వు పాట పాడగలిగితే పునరుద్ధాన శక్తి నీ మీదకు దిగి వస్తుంది. కొట్ట సరమెక్త నీ సరాన్ని పావురము సరములు మార్చునుగాక. ఆమెన్. దేవాల దగ్గర రాగాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మరణము గెలిచిన యేసయ్యా దేవినిద్ది. ఓహో యేసురత్నం పాట పాడు. దేవి నీ దగ్గర ఉందనుకో, సైతం నీ దగ్గర. అమ్మా అక్కలారా ఏనన్నా పాడలేదు దెయ్యం, పాడలేదు. దేనికి కూడా తెలుసు నువ్వు ఏ రేంజ్లో ఉంది. అవే గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేనికి కూడా తెలుసు మనం ఏ రేంజ్లో ప్రార్థన చేస్తున్నా, ఎలా ఉన్నా వాడికి కూడా తెలుసు. ఓహో కొద్ది ఘాటుకి వాడానుకో, యేసు రక్తమే సిలువ రక్తం యేసు రక్తం అని అనుకో, దేని వణుకొచ్చి ఏడుతూ నాకెందుకు వీళ్ళు యేసు కూర్చుతున్నాడు, పక్కకి వెళ్ళిపోద్ది. ఏమంటే పక్కకి వెళ్ళిపోద్ది. నువ్వు సమస్య వచ్చినప్పుడు లేదా బాధ వచ్చినప్పుడు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తగాదాడమంటే గొంతు సినిగిపోద్ది. తగాదాడ ప్రార్థన చేయమంటే తగాద ఎట్లా నేర్చుకున్నా, ప్రార్థన ఎందుకు నేర్చుకోవట్లేదు అక్కల్లారా? ఇది నేర్చుకుని మీరు బాగుపడతారని సాతాను కూడా తెలుసా. హల్లెలూయా. అవే నాకు తగాద అర్థం చాలు కాదు. చిన్నప్పుడు హాస్టల్లో ఎవరు వచ్చినా కొద్దిగా నేను వాళ్ళ కొద్దిగా ఎత్తుకుండేవాడిని. కొంచెం గుంటూరులో కానీ ఏసీ కాలేజీ కానీ అది మా ఏరియాలో చదువుకుంటాం. తగాదటం చాది కాదు నాకు. అది చాది కాదు. మా బంధువులు వాళ్ళందరూ చెప్పాడు, తగాదటం చాది కాదు, మాట పెట్టి అడగలేవు. వాళ్ళు తగాదేప్పుడు అమంతం పోయి రెండు చేతులు గట్టిగా పట్టుకొని బెయ్యి బాధ అని చెప్పారు. చాది కాదు, తగాద చాది కాదుగా. తగాద ఆండకి నేను ఇక ఎవడు నా మీద తగాదకు వచ్చినా కానీ ఇక వాళ్ళు అంటారు, ఇది తగాద ఆడటం చేత కదా, కొట్టం బాగా చేత. తగాద ఎందుకండి నీకు? ఏసైలో తగాదాడు, ఆయన మీద గొడవ పెట్టుకో. ఈరోజు ఏసై మీద గొడవ పెట్టుకో. ఆ మగ్ధులని మరి కనిపించావు ప్రభా, నేను చికెన్ కూడా వండుకొని రాలేదు ప్రభా, బిర్యానీ కూడా తినలేదు ప్రభా అని ఏసై తగాదాడి. ప్రభా నువ్వు నాతో మాట్లాడు, తగాదాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న కొట్టు చప్పట్లో. ఆమె ఎట్టబడితే అట్ట మాట్లాడు. తగాదాటమంటే పాస్టర్ తగాదాడమన్నాడు అనగాకు. ప్రార్థన పూర్వకంగాడు తగాదా. ఏమంటే ప్రార్థన పూర్వకంగా ఆడాలి తగాదా. అద్దంకిలో మోగ బ్యాచ్ ఉంది. మోగ బ్యాచ్ ఆ తల్లిగారు ఏం చేసింది, మోగోళ్ళందరిని తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పెట్టింది. మోగోళ్ళందరే. ఇక మోగ పిల్లలకు మేము భోజనం పెట్టినా వాళ్ళ కార్యక్రమాలు చూడటం, వాళ్ళకి ఇంచుమించు కొన్ని లక్షల ఆస్తి ఉంది కాబట్టి పిల్లలు లేరు. దేవుడు ఆమెకి ఇచ్చిన కురువును బట్టి ఒక హాస్టల్లో కట్టేసేసి ఆ హాస్టల్లో మోగోళ్ళందరూ పెట్టి వాళ్ళ కింద కొంతమంది పనివారిని పెట్టి వీళ్ళకి రోజు నేర్పిస్తూ ఉంటుంది, ప్రార్థన నేర్పిస్తూ ఉంటుంది, పాటలు నేర్పిస్తూ ఉంటుంది. ఇక పాట పాడమంటే ఎట్ట పాడుతుందో తెలుసు అంటే వాళ్ళ పిల్లలు మోగోళ్ళు ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన 10 నిమిషాలకు వర్షం పడిందండి. ప్రార్థన చేయమని, వర్షం కోసం ప్రార్థన చేయమంటే అర్థమైందండి. మరి మీరు మోగోళ్ళు కాదు, నోరు బాగానే వస్తుంది, నోరు తెరిస్తే 4 నోట్లు ఒకేసారి పోతాయి ఆపకుండా. మంచి వరం ఉంది, ప్రార్థనకు వచ్చి కూడా బాగా నిద్రపోయే వరం కూడా బాగానే ఉంది, గట్టిగా ఉంది. గట్టిగా చెప్పాలి హల్లెలూయా.
పెద్దకి చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె గట్టికి చెప్పాలి, పెద్దకి చెప్పాలి హల్లెలూయా. ఏమంటే 4 లడ్లు వరుస పెట్టకండి, 4 లడ్లు బిట్ 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 బిట్. అరే చికెన్ నీ కూర ఎవరు తింటాడు, నీ అన్నం ఎవరు తింటాడు? అది నవలకుండా తింటాడు. గ్యాస్ స్టవ్లు వస్తున్నాయి, సాయంత్రం నాకు ఫోన్ చేస్తుంటే ప్రార్థన చేయ పాస్టర్ గారు అంటాడు. సాయంత్రకాల ఫోన్ వచ్చింది మొన్న, ఉపవాస ప్రార్థన కదా ఆ రోజు. సాయంత్రకాల ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు గ్యాస్ స్టవ్లు వచ్చేసింది ప్రార్థన అంటున్నారు. ఇదేం గ్యాస్ స్టవ్లు ఏంది అన్నా. అదే మేము చికెన్ తెచ్చుకున్నాం, బిర్యానీ తెచ్చుకున్నాం. చికెన్ తెచ్చుకున్నా బాగానే ఉంది, బిర్యానీ తెచ్చుకున్నా బాగానే ఉంది. మరి రవిలేవా ఎవడో తింటాడా? నువ్వే గ్యాస్ స్టవ్లు నాకు ఏమొస్తుంది ఏమని? అరే అది లేదు లేదా లేదా ఒకటేమని 2-3 ప్యాకెట్లు తింటుంటే వరుసగా. కడుపుకి తింటున్నా, కడుపుకి జానడు కడుపుకి ఎంత న్యాయం చేస్తున్నావే? 500 రూపాయలు చికెన్ బిర్యానీ పెడుతున్నావే. నీకు జన్మనిచ్చినోడు, నీకు ఊపిరినిచ్చినోడు, నీకు బ్రతికించినోడు, నేను సజీవుడికి నిలబెట్టినోడికి యేసయ్యకి ఏమి న్యాయం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే దేవుడికి ఏం చేస్తున్నావు? మోదుకూరు వెళ్ళినప్పుడు, కందేపాడు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మాకు బ్యాచ్లు తగులుతూ ఉంటారు, చికెన్ బ్యాచ్లు. మందు సీసాలు పెట్టుకొని హే బాగుందా, వాడు తినేవాడు తినకుండా మళ్ళా నీళ్ళ లేది మందులో ముంచి, అబ్బో మందులో ముంచి తింటే బల్ల రుచుకుంటుందిరా. ఏమండి మమ్మల్ని చూసి రే ఈ పాస్టర్ గారు అనకుండా తెల్ల బట్టలు కట్టుకున్నారు, రే 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 వెళ్తే మనకెందుకు లేరు? ఏమండి అలాంటి ఎన్ని సిచ్యువేషన్లు మాకు రోజు ఎదురవుతున్నామండి. నువ్వు బిర్యానీ తిన్నట్టుగా యేసయ్యని తిని రాత్రి ఈ పగటిపూట తింటాం అంటే ఏంది? అన్న యేసుని తినచండి మేము తింటామంటారు, కాళ్ళు ఒకరి చేతిలో ఒకటి తింటారు. అట్టగా తింటాం. వాక్యమును తినకొట్టు చప్పట్లో. నీ వాక్యము జీవాహారము. హల్లెలూయా. నీ వాక్యమే జీవాహారము. అందుకని పాట ఏమని? నీ వాక్యమేనా ఆత్మకు. పాడండి పాడండి. ఏం పాట మీరు పాడలేరండి? పాడండి ఒకసారి విందాం. పాడు. మీరు పాట పాడితే దేవుని బాధ్యులు చూద్దాం. అన్న పాడమన్నాను వాళ్ళందరినీ పాడబడి. అయ్యా బంగారు బిడ్డలారా, కదలరు మెదలరు బంగారు బిడ్డలారా, మిమ్మల్ని చూస్తే నాకు కూడా నవ్వు వస్తుంది బిడ్డలారా. ఆమె అసలు కదలలే మెదలేదు ఈ బ్యాచ్. నేను బయట ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఇక్కడ మోకరిస్తానా, ఇటెళ్ళి ఉంటా. ఇటెళ్ళి నాకు తెలియదు. ఇక్కడ మోకరిస్తా, అటు వెళ్ళిపోతా. ఇటు వెళ్తాను, ఎటు వెళ్తా నాకు తెలియదు. వాళ్ళు కూర్చున్నారంటే బెల్లం కొట్టిన గుండ్రాయిలాగానే అక్కడే ఉంటారు. అటు ఇటు కలిసి మళ్ళీ ఇబ్బంది వాళ్ళకి. ఆమె గడిగలు చెప్పాలి కదా, చెప్పాలి. పాడడం పాడమండి. అసలు ఈరోజు ఈస్టర్ పండుగకి ఎన్ని పాటలు పాడడం మీకు తెలియట్లేదు. కృప కాదు, కృప మొదటి వచ్చినేముంది? ఆహారం ఉందేనా? కృపనా? ఇదేంది లైన్ లేకుండా పాడుతున్నారు, వర్షం లేకుండా పాడుతున్నారు, క్రమం లేకుండా పాడుతున్నారు. అందరూ ఒకసారి 1, 2, 3 అనగా మీరు ఎత్తుకోవాలి. ఆమె అన్నలారా, గుండ్రాయి కొట్టిన లారలారా మీరు కూడా ఎత్తుకోవాలి, బెల్లం కొట్టిన గుండ్రాయిలాగా. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవే ఇప్పటి నుంచి మా వాళ్ళు కదులుతారు. ఇక వాళ్ళు కదిలేరంటే మీరు ఇక్కడ ఉండరు. ఇక ఆమె కలే మా బ్యాచ్ మొత్తం పాడతారు. బ్యాచ్ అన్న మీరు తల్లిగారు మనకు ఒక మంచి ఆఫర్ ఇచ్చింది, ఎత్తండి. ఇక 1, 2, 3. ఏంది పాట లేదు? ఓరే అన్నలారా, నేను మీ పక్షమై ఉంటే మీరు నన్ను ఈ పని చేశారు అన్నలారా. అమ్మ తల్లిగారు ఇంకొక అవకాశం ఇస్తానమ్మ, ఏమనుగాక అమ్మ. ఓకే, ఇప్పుడు చూపిస్తారు మా వాళ్ళు. అన్న రెడీగా ఉండండి. ఈసారి కూడా అన్నారనుకో, పాడలేదనుకో నేను స్టేజ్ దిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే, 1, 2, 3. ఏం పాడలేదు ఇల్లు వాళ్ళు మీ దెబ్బ కోడిపోయారు పాప. ఏం చేస్తాం? సరే మీరు చూద్దాం, మీరు అట్ట పాడతారు చూద్దాం. 1, 2, 3.
ఆమేన్. చాలు చాలు చాలు. ఈ పెద్ద స్టేజ్ చేస్తున్న పండగలకి మీరు అందరూ పాటలు పాడకపోతే నా పరువు అయిపోయింది ఆలోచించండి. అందరికీ పాటలు పాడాలని ఉంటుంది కదండి. మరి మీరు అందరూ స్టేజ్ మీకు పాడాలంటే మరి ఇక్కడ పాడితేనేగా. ఏమండి, రేపు పెద్ద స్టేజ్ మీద మీరు నుంచొని పాట పాడుతూ ఉంటే అబ్బా వాళ్ళని ఒలివ పెంతకు వస్తే విశ్వాసులు భలే పాడని చెప్పుకోవాలి, లోకమంతా చెప్పుకోవాలి. అది నా బాధ. ఏమండి, బా వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన కూడా మామూలుగా ఉంటుంది. వాళ్ళు వర్షిప్కి వెళ్తే వాళ్ళంతే. ఇక్కడ చాలామంది ఈ వర్షిప్కి తట్టుకోలేక భయపడి వెళ్ళిపోతారు. దేయాలుండి వాళ్ళని వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండవు, కొన్నే ఉంటాయి గట్టిగా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఒక రాక వచ్చింది, అయ్యా పాస్టర్ గారు మా అమ్మాయికి వివాహం అవుతుంది, పరిచయం కాబట్టి అందరికీ నేను ఉత్తరం ఇస్తున్నాను, శుభలేఖ ఇస్తున్నానని చెప్పింది. సరే నాకు అందరికి పరిచయం చేస్తాను, మీ అమ్మాయి వివాహం పలానా రోజు నేను చెప్తాను, మీరు కూడా రండి అన్న. వచ్చింది ఆమె. వినండి, వచ్చింది ఆమె. అందరూ చెప్పింది మా అమ్మాయి వివాహం 5వ తారీఖు, మీరు అందరు రండి, పాస్టర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అంది. సరే ఇంకా మన వాళ్ళందరూ మోకరింపజేయండి. ఎక్కడ కాదు అక్కడే, ఎక్కడ పాత మందిరంలో మోకరింపజేయమని అన్న. అందరూ మోకరించారు, పాట పాడబడే ఉద్యంగా వర్షిప్ పాట పాడే. ఆ వర్షిప్ దెబ్బగా తట్టుకోలేక 3 స్టేర్ల నుంచి కిందకి వెళ్ళి 4 గ్లాసులు నీళ్ళు తాగింది ఆ మనిషి. నేను అడిగా, ఏందాక కిందకి దిగి వచ్చావు? నన్ను మామూలు నా గుండెలో దడ పుట్టిందన్న. ఏమైందన్న? నేను నా కొనుక్కొచ్చేస్తుందని వాళ్ళు పాట పాడుతుంటే. ఏం పాడుతుంటే అండి, దెయ్యం ఆవల ఉండి పరిగెత్తుకొని కిందకి లాక్కొచ్చింది. హల్లెలూయా. గడికి చెప్పాలి, పెద్దకు చెప్పాలి. నువ్వు మగ్ధలేని మరియవలే ఉండు. నీ బిడ్డను కూడా అలా చేయి, నీ పుట్టిన బిడ్డను కూడా అలా చేయి. మా అమ్మాయి కలెక్టర్ కావాలి, టీచర్ కావాలి, మాస్టర్ కావాలి, యాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, కోట్లు సంపాదించాలి. అట్ట పెంచగా అమ్మాయిని సేవకు పెంచు, అబ్బాయిని సేవకు పెంచు. ఆమేన్. హల్లెలూయా. మీ పిల్లల నోట మగ్ధలేని మరియ నోట ఉన్న వాక్యం ఈరోజు ఉండను గాక. గడి చెప్ప, పెదవు చెప్ప. హల్లెలూయా. కనుక యేసయ్య లేచాడండి, సమాధి లేడు. అందుకని బాబు అన్న ఉన్నాడు, చనిపోయిన బాబు అన్న, ఆయన రాశాడు ఒక పాట, లేచినాడురా లేచినాడురా సమాధిని గెలిచినాడురా. నాకు ఆ పాటలు రావాలండి, నేను ఎప్పుడు పాడలేదు, మా అనుభవం లేరు కాబట్టి. అయినా అన్ని పాటలు పాడాలి, అయితే నాకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, పెద్ద చెప్పాలి. కనుక మనం పాటలతో పరవశించిపోతూ ఈస్టర్ ఆరాధనలో మనం ఆనందించాలి, గంతులు వేయాలి. కానీ ఈస్టర్ ఆరాధనలో కూడా ఏమండి, ఏం బాధలు వచ్చిందండి మీకు? మీ బాధలు ఏమన్నా? మీకు ఏం బాధలు లేవు కదా? ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మీకు ఏం బాధలు లేవు కదండి? బాధలైన సాధలైన ఈస్టర్ ఆరాధన మీ బాధలని తొలగిపోవునుగా. కొట్టు కొట్టు. దేవునికి స్తుతి కలుగునుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. కనుక మగ్ధలేని మరివల పురుషులు స్త్రీలు మార్చబడాలి. సజీవుడనేసే మన మధ్యలో సంచరిస్తున్నాడు. మళ్ళీ మనం శుద్ధి చేసుకుని వల్ల పాలు పొందులు అందరూ మోకరించని కళ్ళు విని ప్రార్థన చేసుకున్నాం. సాక్ష్యం, మీ అందరికి భోజనాలను ఏం భయపడద్దు. భోజనాల కార్యక్రమం కూడా ఉంది, దాని మైక్ అంటే సాక్షి